అసలు బోధి ధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఎలా ఏర్పడింది? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మీరు? అంటే హైదరాబాద్కు పిల్లల్ని చదివించుకోవడానికి చిన్న జాబ్ కోసమని వచ్చిన వ్యక్తి. ఈ వైద్యం నేర్చుకో బిడ్డ, నీకు తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి బిడ్డ. ప్రస్తుతం మన వైద్యం పరిస్థితి ఏంటంటే ఒక 100 ఆవులతో గోశాల. ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు గతంలో మనకు వ్యవసాయ క్షేత్రాలే ఒక్కటే. శిలాజిత్ కేవలం సెక్సువల్ ప్రాబ్లమ్స్ కి కాదు, అనేక రకాల దాన్ని ఏ విధంగా మెల్ట్ చేసుకుంటే ఆ విధంగా. అయితే మా గురువు గారు నేర్పింది ఏంటంటే నూనె ఫ్రూట్ని ఫర్మెంటెడ్ ఏ విధంగా చేయాలి, మగ్గబెట్టి ఏ విధంగా తయారు చేయాలనేది నేర్పించింది. ఒక పీరియడ్స్ ఆగిపోయి 11 సంవత్సరాల నుంచి వేదన పడుతున్న ఒక తల్లి, ఎంత నేల తంగడాకని ఆ కొండల మీద ఉండే బిడ్డ, నేల తంగడాక ఈ విధంగా ఉంటుంది, పోయి తెచ్చుకోపో అని అవి ఎండబెట్టి ఒక చెంచా పొడి శనివారం రాత్రికి వేస్తే ఆదివారం రోజు 2 సార్లు. ఇంకొకటి అగ్నిహోత్రం చేస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు. అవన్నీ ఫేక్. నాకు తెలిసినంత వరకు నేను ఎంతోమంది గురువులతో మాట్లాడాను. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు బోధి ధర్మ వైద్యపీఠం అధిపతి పండిట్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి కదా, మరి ఆయుర్వేదంలో ముఖ్యంగా బోధి ధర్మంలో ఎలాంటి చికిత్స అందిస్తారో పూర్తి వివరాలని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, అసలు సార్ చెప్పండి, అసలు బోధి ధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఎలా ఏర్పడింది? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మీరు? అంటే వాస్తవంగా ఏంటంటమ్మా, నేను ఒక చిన్న స్థాయి అంటే హైదరాబాద్కు పిల్లల్ని చదివించుకోవడానికి చిన్న జాబ్ కోసమని వచ్చిన వ్యక్తిని నేను. ఆ సమయంలో నాకు ఒక 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి, అంటే సుమారు చాలా మంది నెప్లాయిస్తులు ఈయన బతకడాన్ని. అంటే నా భార్య ఒక చిన్న ప్రాపర్టీ ఉంటే అమ్ముకొని భారతదేశం మొత్తం తిప్పింది, అన్ని స్టేట్లలో. ఓకే. హైదరాబాదు అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ఉండే. ఎన్నేళ్ల క్రితం ఇది? ఇది సుమారు ఒక 18వ సంవత్సరం. ఇది 18 సంవత్సరాలు అవుతుంది. 19వ సంవత్సరం ఇది. 2005-6 ఆ ప్రాంతంలో అన్నమాట. అయితే నేను చాలా మందిని ఆయుర్వేదం కానీ అలోపతి మెడిసిన్ కానీ ఆయుర్వేదం మందులు కానీ వాడాను. వాడిన తర్వాత ఏంటంటే ఎక్కడ రిజల్ట్ రాలేదు. ఒక మిత్రుడు ఏంటంటే, నేను సహర్ ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్లో రీజనల్ ఫీల్డ్ మేరగా పనిచేసేది. అక్కడ ఏంటంటే అన్ని స్టేట్లలో అంటే అక్కడక్కడ ఫోన్ నెంబర్లు, ఈ రిలయన్స్ ఫోన్ వచ్చిన కానుంచి మేము నెంబర్లు తీసుకొని గ్రూప్ లాగా అందరు యోగక్షేమాలు తెలుసుకునేది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ హుబ్లీలో వీరరాఘవన్ తారాబాయి అని ఒక వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళు కోయ దొరలు. వాళ్ళు మంచి ఎక్స్పర్ట్, అంటే జనరల్గా మంచి ట్రీట్మెంట్ చేస్తారని నా మిత్రుడు ఒకతను కర్ణాటక హుబ్లీ. అంటే వాళ్ళ బేసికల్గా ఏంటంటే తమిళనాడు నుంచి వాళ్ళు కర్ణాటక మరి ఎందుకు వచ్చారు అది దాని డీటెయిల్స్ మనకు తెలియదు. అయితే ఆ విధంగా ఉంటే ఆయన దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఆయనతో సన్నిహితం పెరిగి అసలు ఈ ప్రతిరోజు ఏంటంటే పోయి 15 రోజులు అక్కడే ఉండేది. అంటే నాకు డయాలసిస్ అయ్యేది. ఒక 63 సార్లు నాకు డయాలసిస్ అయింది. డయాలసిస్ కూడా అక్కడే ఆయన పేరు చెప్తే డయాలసిస్ చేసి చాలా మంది డాక్టర్లు ఆయనకు పరిచయం ఉండి చేసేది. అట్లా కూడా వెళ్ళినప్పుడు ఒక లేట్ అయినా కూడా అక్కడే డయాలసిస్ పెట్టించుకొని ఆ మందులు వాడుకుంటూ ఉన్నా. అయితే ఆయనతో సన్నిహితం పెరిగి ఏంటంటే ఆయన జీవన విధానాన్ని నేను మార్చగలిగిన. ఎందుకంటే నాకు శుభ్రత పరిశుభ్రత అంటే నాకు విపరీతమైన పిచ్చి. వంట చేయడం మా అమ్మగారు, మా సోదరులు, మా సోదరిమణులు వాళ్ళు నేర్పించింది ఏంటంటే చిన్నగా వంట బాగా చేసేది. రుచికరమైన వంటలు చేయడం నాకు అలవాటు. అదేవిధంగా ఆయన గారికి, అమ్మగారికి మంచి వంటలు చేస్తూ ఆ బట్టలు ఐరన్ చేసుకోవాలి నాన్న, ఈ బట్టలు ఈ విధంగా ఉండొద్దు, ఈ ప్రెమిసెస్ ఇట్లా ఉండొద్దు, నీట్గా ఉండాలని సున్నాలు కొట్టేయడం కానీ నీట్గా చేయడం కానీ, ప్రతిరోజు సాయంత్రం పూట నాకు సాంబ్రాణి పొగ వేయడం నాకు బాగా అలవాటు. ఏంటంటే ఇట్లాంటి విషయాలలో ఆయనతో సన్నిహితంగా పెరిగే వరకు నా కొడుకుంటే కూడా, అంటే ఆయనకు నా 6 బిడ్డలు. ఓకే. అయితే నా కొడుకుంటే కూడా ఇంత మంచి చూడను బిడ్డ అని ఎప్పుడు ఇట్లా అల్లుకునేది. ఇక అట్లా ఆ విధంగా సన్నిహితం పెరిగి డయాలసిస్ ఆగిపోవడం జరిగింది. ఈ వైద్యం నేర్చుకో బిడ్డ, నీకు తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి బిడ్డ అంటే, నేనేమో సరదాగా ఎంజాయ్గా తిరిగే వ్యక్తిని. ఎందుకంటే జనరల్గా నేను చాలా ఆలోచించుకుంటే నా భార్య చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది వాస్తవంగా నువ్వు ఇంతమంది చనిపోతారు అన్నారు, అసలు మీకు ఆయన నోటి నుంచి ఎందుకో వచ్చిందో ఆ వాక్కు, కానీ మీరు తప్పకుండా ఈ వైద్యం నేర్చుకోండి అని నా భార్య సలహాతో ఆమె కోరిక మేరకు
నేను ఆయనతో ఫుల్ టైమ్గా ఒక 5 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసిన. నేను వెళ్ళినప్పుడు 89 సంవత్సరాల గురువుగారికి, దురదృష్టవశాత్తు 54 సంవత్సరాలు ఆయన వయసులో, 94 సంవత్సరాల వయసులో 89 to 94లో అనుకోకుండా ఆయనకు కుటుంబ సమస్య వచ్చి అనుకోకుండా కాలం చేయడం జరిగింది. ఆయన చనిపోయినాక ఒక 4-5 మంత్స్లోనే అమ్మగారు కూడా కాలం చేయడం జరిగింది. ఆయన బాధతో అక్కడ ఉన్న ప్రాపర్టీ అవంతా డిస్ప్యూట్ చేసి అంటే సేల్ చేసి వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ ఎక్కడిదక్కడ చేసి నేను హైదరాబాద్ వచ్చి నేను ఈ ఎస్ఆర్ నగర్లో ఒక చిన్న రూమ్ తీసుకొని నేను ప్రారంభించిన. ఈరోజు ఏంటంటే ప్రస్తుతం మన వైద్యం పరిస్థితి ఏంటంటే ఒక 100 ఆవులతో గోశాల. భారతదేశంలో శిలాజిత్తు చాలామంది గురువులు సాధువులు చాలామంది మాకు ఫోన్ చేసి ఆయుర్వేద వైద్యుడికి అసలు గోశాల పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, అది కూడా మిల్క్ ప్రొడ్యూస్ గోశాల. నేను చాలామంది ఛానళ్ళల్లో ఈ అశ్వగంధ ఈ విధంగా శుద్ధి చేయాలి, శతావరి ఈ విధంగా శుద్ధి చేయాలి, దూలగుండి గింజల పొడి ఈ విధంగా తయారు చేయాలి, ఈ విధంగా చేయాలని. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అశ్వగంధ అనగానే ఆ పాలు పోసి ఉడకబెడతారు. అట్లా కాకుండా బట్ట కట్టి స్టీమ్ బేస్లో మా గురువుగారు నేర్పిన ప్రకారంగా ఈ విధంగా చేసేది. ఆయనతో సన్నిహిత్యం ఉన్నప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే ఈ బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఏదో కమర్షియల్గా బోధిధర్మం ఉందని చేస్తానికి పెట్టుకున్న పేరు అని అనుకుంటారు. అదంతా తప్పు. ఎందుకంటే మా గురువుగారు ఆయన గురువుగారు ఎందుకంటే ఇది ఎట్లా వస్తుందంటే ఈ బోధిధర్మ వైద్య పీఠము, ఇప్పుడు నేను తెలంగాణ వాసిని, అప్పుడు ఆంధ్రప్రదేశ్, సరే తెలంగాణ అయితే గురువుగారినేమో తమిళనాడు నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి కర్ణాటకలో పెట్టించిండు. అంతకుముందు ఆయనకు వైద్యం నేర్చిందేమో మన మధ్యప్రదేశ్లో షహడోల్ డిస్టిక్లో. ఆయనకంటే ముందు ఒకటి ఉత్తరప్రదేశ్ అని ఒక అతను, ఆ నుంచి కేరళ అతను. అంటే ఈ కుటుంబము ఎవరికి కూడా, ఇప్పుడు నా పిల్లలు కూడా నా కొడుకు బిడ్డ పెద్దగయ్యారు. బిడ్డ మీకు నేర్పుతా వైద్యం అంటే అన్నీ నేర్చుకుంటారు. కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నా కొడుకు, చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని నా బిడ్డ. ఆల్రెడీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ దశకు వచ్చినాయి. చూద్దాం, మీరు చేస్తున్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా మా గోల్ రీచ్ అయిన తర్వాత మేము వస్తామన్న ఉద్దేశంతో తప్ప. నా దగ్గర పనిచేసే శివలింగ అనే ఒక అబ్బాయి ఫుల్ టైం వర్కర్, చాలా ఎక్సలెంట్. అసలు మామూలుగా వైద్యం మొత్తం అబ్బాయికి ఇక్కడి నుంచి ఫోన్ అండ్ జస్ట్ 3 రోజులు మిర్యాలగూడలో ఉంటా, 3 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఆ వైద్యం మొత్తం నేర్పించడం జరిగింది. చివరికి అంటే నాకు తెలిసినంత వరకు మా పీఠానికి రేపు ఫ్యూచర్లో ఆ అబ్బాయే మరో అధిపతి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటే నాకు ఇప్పటి వరకు ఘోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సిటీలో చదువుకున్న పిల్లలు అంత అట్రాక్ట్ కారు ఆయుర్వేదానికి. ఏమైనా అవకాశం ఉంటే డాడీ ఒక 5 years 10 years తర్వాత నేను చూసుకుంటా అని అన్న ఉద్దేశంతో నా కొడుకు అంటుంటారు. ఇది బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం. మేమేదో పేరు కోసం కానీ ఆ పేరు పెట్టాలని, ఆ బోధిధర్ముడు ఎవరో నాకు తెలియదు, ఈ ఆయుర్వేద వైద్యం ఏందో నాకు తెలియదు. నా ఆరోగ్య పరిస్థితి బాగలేక నేను వైద్యానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ గురుగారికి ఏంటంటే ఆ గురుగారి దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల నాకు డయాలసిస్ నుంచి రికవరీ. చాలామంది నా మిత్రులు నన్ను వచ్చి చూసిపోతారు. ఎందుకు చూసిపోతారంటే శ్రీనివాస్ ఒకప్పుడు అసలు వీల్ చైర్లో కూర్చోబెట్టి డయాలసిస్ తీసుకుపోయిన వాళ్ళు, ఇక్కడ రూపేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన మా దూర బంధువు. అబ్బాయి చైర్లో కూర్చోబెట్టి తీసుకుపోయాడు. అంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది ఆర్థిక సాయం చేశారు. కనీసం ఒక 2 years నేను కోలుకుంటానికి 1.5 year 1 year దాకా ఇదే పరిస్థితి అయింది. కాబట్టి ఏంటంటే ఆయన కోరిక మేరకు చివరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఏంది ఈ పరిస్థితి, నన్ను మర్చిపోతారో బిడ్డ అంటే, లేదు డాడీ ఎప్పటికైనా ఇదే ఆకారంతో బట్టలు వేసేది, ఇదే పటాన్స్ వేసేది, లేకపోతే షర్టు ఈ విధంగా అంటే లాల్చి పైజామా లాగా ఇట్లా ఉండి 2. ఇది నేను ఒకసారి కూడా అడిగిన, ఈ డ్రెస్ ఏది డాడీ అని. ఎందుకోరా నా గురువు వేసేది నేను అట్లా అని. మరి ఆయన అడగపోయినా అంటే ఆయన గురువు వేసేదట అట్లా అయింది. తరతరాలుగా వస్తున్నది అనమాట. ఇది ఈ విధంగా ఈ బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం చరిత్ర ఇది. ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడ చూసినా కూడా మీకు ఏదైతే సమస్యతో మీరు అప్పుడు బాధపడ్డారో ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి. కిడ్నీ డయాలసిస్ సమస్యలతోని ఒకప్పుడు ఊరికొకరు ఉంటే పెద్ద విషయం ఉంటుండే, ఇప్పుడు గల్లీకి అయిపోయారు. ఈ సమస్య ఒకటి, క్యాన్సర్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయాయండి. ఒకప్పుడు ఎవరో ఒకరికి వచ్చింది అంటే వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు అన్నట్టుగా తయారైపోయింది. ఇదొకటి. హెచ్ఐవి సమస్యలు ముఖ్యంగా, ఇలాంటి రకరకాల సమస్యలు, మరీ ముఖ్యంగా డయాబెటీస్. ఇంకా అదైతే ఇంట్లో 2-3 ఉంటున్నారు. వీటన్నిటిని నయం చేయడానికి ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య షుగర్, డయాబెటిక్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్, హెచ్ఐవి అండ్ సుఖవ్యాధులమ్మ. తల్లి ఈరోజు మాకు 20 మంది వస్తే ఓపీ
అంటే ఎవరైనా చూపించుకోవడానికి వస్తే అందులో 15 మంది సుఖవ్యాధులతో బాధపడే వాళ్ళే. అసలు ఏ విధంగా జరుగుతుందంటే అసలు అంతుపట్టని విషయం. అసలు చాలామంది వాళ్ళ బాధ అసలు భార్యాభర్తలు వచ్చి ఏడుస్తారు. సార్ మాకు అంటే పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ బాగా యూరిన్లో బర్నింగ్ వస్తుంది, నాకు 11 సంవత్సరాల నుంచి ఉంది, మరి ఎవరి వల్ల వచ్చింది ఏమో అర్థం కాదు, ఇది మూత్రంలో మంట విపరీతంగా. మేము ఒక పెద్ద హయ్యర్ అఫీషియల్ ఒకతను, ఆయన కూడా భార్యాభర్తలు నా దగ్గర రావడం జరిగింది. ఆయన చెప్పుకునే బాధ కూడా అదే. ఆయన ఇప్పుడు ప్రతిరోజు 2-3 డేస్కి ఒకసారి కాల్ చేస్తారు. ఇదేముందండి ఒక వారం రోజుల్లో మంచి ట్రీట్మెంట్ చేసిపోతుంది, యూరిన్ బర్నింగ్ పెద్ద సమస్య కాదని. అరే ఏంది నువ్వు 10 ఇయర్స్ నుంచి బాధపడే మమ్మల్ని ఈ 5-6 రోజుల్లో ఎట్లా పోద్ది? చాలామంది అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది మన దగ్గర మెడిసిన్ వాడతారు. వాళ్ళందరి ఆశీస్సులతో మనం ఒక మిర్యాలగూడలో ఒక 1000 గజాల్లో ఒక బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అని ఒక 22 రూమ్ల అది హాస్పిటల్ కట్టడం జరిగింది. అదే కాకుండా మేము ఏంటంటే 16 ఎకరాలలో సొంతంగా, అంటే ల్యాండ్ నాది కాదు, అంటే దాన్ని లీజ్ బేస్డ్లా మనకు పరిచయం ఉన్న వాళ్ళది. దాంట్లో ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్, నోని ఫ్రూట్ అనేది మీకు ప్రపంచం మొత్తం చాలామందికి తెలుసు. నోని ఫ్రూట్ అని మీరు సెర్చింగ్ చేస్తే యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ నోని ఫ్రూట్ అనేది క్యాన్సర్ ఫ్రూట్ అని అది వస్తుంటుంది. దాన్ని ఏంటంటే అమ్మా ఇప్పుడు ఏం చేశారంటే మార్కెట్లో దాంట్లో తిప్పతీగ, తులసి అది ఇది కలిపి రకరకాలుగా దాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. అంటే ఒక 1000 ml బాటిల్లో వస్తుంది. ఇదేనా అండి నోని ఫ్రూట్ అంటే వస్తుంది. అయితే వాస్తవంగా ఏంటంటే మా గురువుగారు నోని ఫ్రూట్ అయితే మా గురువుగారు నేర్పింది ఏంటంటే నోని ఫ్రూట్ని ఫర్మెంటెడ్ ఏ విధంగా చేయాలి, మగ్గబెట్టి ఏ విధంగా తయారు చేయాలనేది నేర్పించిండు. దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గాజు కంటైనర్లు వేసి దానికి బాగా ఆ ప్లాస్టర్ వేసి గట్టిగా ఏం పోకుండా 90 రోజులు అట్లా పెడతాం. పెట్టంటే పూర మగ్గి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తుంటే పూర మగ్గి సగం వరకు, అంటే ఒక 8 కేజీల కంటైనర్ ఉంది, గాజు కంటైనర్. దాంట్లో ఏంటంటే ఒక 20% వరకు లిక్విడ్ రావడం జరుగుతుంది. దాన్ని తీసి 90 డేస్ తర్వాత తీసి దాన్ని ప్రెస్ చేసి ఆ నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని బాటిల్లో పెట్టి ఇస్తాం. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, నేను ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన కానీ ప్రతి సంవత్సరం ఒక బాటిల్ అట్లా పక్క పెడుతుంటా. 4 బాటిల్ పెట్టి ఎప్పుడైనా తీసి చూస్తా, ఏ మాత్రం డిఫరెంట్ రాదు, ఏ మాత్రం తేడా రాదు. ఆ ఫర్మెంటెడ్ జ్యూస్ అనే ఆ పేరు ఎలా పెట్టారో కానీ అసలు ఎంత ఎక్సలెంట్గా. దానికి మనం ఏంటంటే డయాబెటిక్ అదే ఇస్తాము జనరల్గా, ఇప్పుడు క్యాన్సర్కి అదే ఇస్తాం, కిడ్నీ వాళ్ళకి అదే ఇస్తాము. మేజర్ జబ్బులకు ఒక 2 లీటర్లు అది 30 ml మార్నింగ్ 30 ml ఈవినింగ్ అది ఇస్తాం, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డయాబెటిక్. ఇంకొకటి ఏంటంటే అమ్మా ఈరోజు శిలాజిత్ అని మీరు అడిగారు కదా, శిలాజిత్ అనేది జనరల్గా ఏంటంటే శిలాజిత్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చాలా తక్కువ మంది వైద్యులకు తెలుసు. అయితే నేను ఇంతకుముందు ట్రై చేసేది అంటే ఎక్కడన్నా శిలాజిత్ దొరుకుతా అని. ఈ మధ్యకాలంలో 8 నెలల క్రితం ఒక గురూజీ వారణాసి నుంచి ఫోన్ చేసి నేను నా వీడియోలు చూస్తుండేదట. ఆయన చూసి ఏంటంటే మీరు సనాతన ధర్మ పండితుడు, మీరు అసలు ఈ గోశాల నిర్వహణ అనేది ఎట్లా, ఈ 100 ఆవులు సాధడం అంటే మాటలు కాదు, అవి అసలే మన గిర్ సాగు వాళ్ళు అవన్నీ వాటి ఫుడ్ ఎట్లా, వాటికి ఎన్ని పాలు ఇస్తాయి, ఏంది పరిస్థితి, దాని పాలు పిండే కెపాసిటీ ఏంది, అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే మా గురువుగారు ఏమన్నదంటే 4 ఆవులు సాధనోడు వైద్యుడు కాదు, ఆముదం తయారు చేసేటోడు వైద్యుడు కాదు, ఆముదం తయారు చేయకుండా వైద్యం చేసేటోడు వైద్యుడు కాదు అని ఆ మాట చెప్పేది. అయితే ఆయనకు ఏమేమో హ్యాబిట్స్ ఉన్నాయి, ఆయన ఏ విధంగా వైద్యం చేసిండో అదే ఆచరణలో నేను ముందుకెళ్తున్నా. అయితే శిలాజిత్ని ఏం చేసింటే ఆ గురుగారు ఫోన్ చేసి వారణాసి మీరు రాగలుగుతారా, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చి ఫోన్ చేస్తుంటే లేదండి నేను మంగళవారం రోజు నేను హాలిడే ఆఫ్ ఉంటుంది, ఏదైనా తోటలకు వెళ్తా, లేకపోతే లేదు, నేను ఇంటి బస్సులో వస్తున్నాను. సోమవారం నైట్ నేను బయలుదేరి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆయన దగ్గరికి పోతే ఒక 7-8 మంది 10 మంది ముందు వాళ్ళ నెంబర్లు తీసుకోండి, వాళ్ళ పేర్లు రాసుకోండి. వాళ్ళకి ప్యూర్ హిందీ, వాళ్ళు కొండ కోయలని అంటారు, గుత్తి కోయలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు మొత్తం వేట, అంటే ఈ గుట్టల పక్కన అక్కడ ఇక్కడ వెళ్ళి ఆ ఒరిజినల్ అనేది శిలాజిత్ సేకరిస్తారు. శిలాజిత్ ఏం చేస్తుందంటే అమ్మా కొండల ప్రాంతం ఉంటాయి కదా, కొండల ప్రాంతంలో రాపిడి జరిగినప్పుడు లావా లాగా కారుతుందని ఒక శాస్త్రం ఇది. అట్లా పెద్ద పెద్ద కొండలలో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా తాళ్ళు అట్లా వేసి కూడా ఎక్కుతారు. కొంతమంది డైరెక్ట్ ఇట్లా
కొండల మీదికి పోతారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. వాళ్ళకి అలవాటు. అయితే దాన్ని కలెక్ట్ చేసి తీసుకొస్తుంటే చాలా మంది గురుగారిని అడిగిరట, గురుగారు ఈ శిలాజిత్ ఉంది, దీన్ని ఎట్లా మాకు కొంత, అంటే వాళ్ళకి మార్కెటింగ్ సిస్టమ్ తెలియదు కాబట్టి. అయితే నాకు పరిచయం చేస్తే ప్రస్తుతం ఒక 2 కేజీలు డైరెక్ట్గా తీసుకొని నేను బయలుదేరి వచ్చిన. అయితే ఆ 2 కేజీలు తీసుకొచ్చిన దాన్ని ఒక ఇనుప కళాయిలు వేసి ఆయనే చెప్పిండు సిస్టమ్, అంటే మా గురువుగారు కూడా చెప్పిండు, ఆయన చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుత తరుణంలో నెల్లూరు ప్రాంతాలకు చెందిన వేణుగోపాల్ రెడ్డి గారని పారంపర వైద్య సంఘం అని మాకుంది. అయితే ఆ పారంపర వైద్య సంఘంలో అనుభవాజ్ఞుడు 35 సంవత్సరాల నుంచి ఈ వైద్యం చేసే వ్యక్తి. అయితే మా గురువుగారు చెప్పినది ఒక సబ్జెక్టు, వారణాసి అంటే ఆయన పేరు వాడొద్దు జనరల్గా, ఏంటంటే ఆయన భోజనం చేయడు, ఆయన ఎవరు టీవీ ఇంటర్వ్యూ ఇయ్యడు, ఆయన ఒక సిస్టమ్ ఏంటంటే ఒక గ్లాస్ పాలు, 2 అరటి పండ్లు, ఉదయం ఒకసారి ఎప్పుడన్నా ఆకలిస్తే మధ్యాహ్నం, అంతే. ఆయన మొత్తం ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయనకు ఒక 2-3 ఎవరైనా ఇట్లే ఎవరైనా వచ్చి ఆయనకు జనరల్గా ఏంటంటే ఆయనకు ఆశ్రమం కట్టించారు. చాలా మంచి వ్యక్తి, ఆయన సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి. అయితే ఆయన చెప్పిన ఒక విధానాన్ని ప్లస్ మా గురువుగారు చెప్పిన ఒక విధానాన్ని ప్రస్తుత నా గురువారిలు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే 35 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తుంది. దాంట్లో మెలకువలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పిండు నాకంటే, ఒక జటామాంసి లేకపోతే జాపత్రి, జాజికాయ అని 3 చెప్పాడు అనుకోండి. దానికి తోడు ఈ వాము కలపండి, సొంటి కలపండి, ఇట్లా మంచి గుణం ఉంటుంది. ఇప్పుడు ఈ పసుపు కలపండి, ఈ విధంగా దీనికి ఏంటంటే అన్నీ, ఇప్పుడు ఎన్నో రకాల మూలికలు ఉంటాయి. కాచు కలపండి, మూసాంబ్రం కాచుతో ఈ మహిళ గర్భాశయ సమస్యలు ఉంటాయి. ఇది ఏదైనా కూడా మనం ఏం చేస్తామంటే శిలాజిత్ని మనము ఇనుప కళాయిలు వేసి బాయిల్ చేస్తాం, అంటే లావా తెచ్చుకొని మనం చేస్తాం. అది 80% బాయిల్డ్ అయిన తర్వాత సన్నని మంట మీద చేయాలి, ఏమాత్రం తేడా వచ్చినా మాడిపోతుంది కింద. దాన్ని చేసుకుంటే ఏంటంటే 80% ఉడికిన తర్వాత ఈ చెప్పిన మూలికలు, ఎగ్జాంపుల్ ఏంటంటే డయాబెటిక్ వచ్చే మూలిక అందులో వేస్తాం. షుగర్, మన క్యాన్సర్కు స్టీవియా లీవ్స్ అని వాడతారు. ఆ స్టీవియా లీవ్స్తో పాటు కొన్ని మూలికలు. ఇట్లా ఈ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన శాస్త్ర ప్రకారంగా అసలు వీళ్ళు చెప్పిన దానికంటే ఇంకా పవర్ఫుల్. మేము ఫస్ట్ ఏం చేసినామంటే ఆ గురువుగారు చెప్పిన దాంట్లో, మా గురువుగారు చెప్పిన దాంట్లో చేసి ఎవరికైనా వ్యక్తులకు ఇస్తుంటే అంత గుణం, అంటే రిజల్ట్ వచ్చేది. ఆయుర్వేదం ఎట్లయినా కొద్దిగా స్లో ఉంటుంది, జస్ట్ ఏంటంటే ఇట్లా అలోపతి ట్యాబ్లెట్ ఇట్లా వేయంగానే రిజల్ట్ రాదు. ఇది మెల్లమెల్లగా వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు గురువుగారు చెప్పినాక ఇంకా అద్భుతంగా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నామా, ఒక పీరియడ్స్ ఆగిపోయి 11 సంవత్సరాల నుంచి వేదన పడుతున్న ఒక తల్లి, ఒక ఆడపడుచు, ఎంత 40 ఇయర్స్ కూడా ఉండవు, 38 ఇయర్స్, 11 ఇయర్స్ నుంచి ఆగిపోయింది. ఎప్పుడో లైట్గా పీరియడ్స్ వచ్చేది, ఎప్పుడో గురువుగారు కొద్దిగా కనపడుతుంది, అసలు నా కాళ్ళు చేతులు మొత్తం మంటలు, అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా ఏం లేదని. అయితే వేణుగోపాల్ రెడ్డి గురువుగారు చెప్పినది ఒక తెల్ల కాచు, మూసాంబ్రము, ఇంకొక 4 మూలికలు, ఈ మీరు చేసే శిలాజిత్లో ఇవి వేసి చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. అది చేసి ఇచ్చినాం తల్లి. జస్ట్ 7 to 10 డేస్లో ఆమెకు 4 to 5 డేస్ పీరియడ్స్ వచ్చేసి వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత ఆగిపోయిన తర్వాత నన్ను వచ్చి కలవడం జరిగింది. ఆవిడ అసలు పాదాలు పట్టుకొని కాళ్ళు పట్టుకో, అసలు ఎంతసేపు అంటే అంతసేపు. అంటే ఎందుకంటే తల్లి, లేడీస్కు మన మహిళలకి ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వరం, ఆ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి ఆ చనిపోయేంత వరకు మా గురువుగారు చెప్పేది, ఎవరైనా ఆడపడుచుకు కానీ ఆడబిడ్డకు కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్భసంచి తీసేది బిడ్డ అని. చాలామంది నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయి, గురువుగారు నేను 8 సంవత్సరాల నుంచి నరక వేతనం పడుతున్నాను, గర్భసంచి తీసేయాలన్నారు, అసలు నా కాళ్ళు చేతులు వాపులు వస్తున్నాయి, రకరకాలుగా తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అని. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పిలిచి ముందు అయితే మీరు మందులు వాడండి అని. గుంటూరు ప్రాంతంలో ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి, పెళ్లి కాని అమ్మాయికి గర్భసంచి చేసేస్తానికి ప్రయత్నం జరుగుతుంది. నా దగ్గర తీసుకొస్తే పెళ్లి కాని అమ్మాయికి, ఆ అమ్మాయికి ఏంటంటే పీరియడ్స్ రావట్లేదు. అయితే ఆ అమ్మాయి కూడా నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శాస్త్రీయత పెరిగి మనం విజ్ఞానం పెంచుకొని మన శరీరాన్ని తూట్లు బలి విధంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అలోపతి డాక్టర్లు ఆ డ్రగ్ మాఫియా అది ఇది అంటారు. నాకు ఇప్పటి వరకు ఎలాంటి కనీసం ఫోన్ కాల్ కానీ, నాకు ఎంతోమంది దేవుళ్ళు వాళ్ళందరికీ పాదాభివందనం. జనరల్గా ఏంటంటే అలోపతి డాక్టర్లకు ఆయుర్వేద డాక్టర్లకు పడదు, ఇది కూడా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్. కానీ నా ఫేస్ చూసో లేకపోతే నా ఆవుల అంటే నా విధానాలు చూసో
లేకపోతే నా దగ్గరకు వచ్చే పేషెంట్ల యొక్క వాళ్ళ యొక్క అదృష్టమో చాలామంది డాక్టర్లు నాకు సలహాలు చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది కొన్ని వీడియోలలో చూడండి, ఇప్పుడు రకరకాలుగా ఒక డైట్ పర్సన్ ఆయన అలోపతి డాక్టర్ని బండబూతులు తిడుతుంటాడు. అంటే వాళ్ళు దానికి ఎక్కిస్తారు, పాడెక్కిస్తారు, ఇది ఎక్కిస్తారు, ఆడ బిల్లులు వేస్తారని. పాపం వాళ్ళందరికీ నాకేంటంటే చాలా మంది, అంటే ఒక్కలో ఇద్దరు కాదు, ఒక 10 నుంచి 15 మంది డాక్టర్లు సరదాగా మాట్లాడుకోవడం, ఆ గురుగారు ఏం సంగతులు ఏం చేస్తున్నారు అని మాట్లాడడం, మీరు చేసే గొప్ప వైద్యం బాగుంటుంది, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేసుకుంటామని అంటారు. ఏదైనా రిపోర్ట్లు వస్తే వాళ్ళకే షేర్ చేస్తా, ఇది కొద్దిగా డీటెయిల్స్ చెప్పండి అని. అంటే కొన్ని మనం ఐడెంటిఫై చేయలేము. మనం చదువుకొని ఏదో 4 years 5 years చదువుకొని కాదు, ఏదో అనుకోకుండా గురు పారంపర్య వైద్యం అంటే ఒక గురువు దగ్గర సంక్రమించింది నాకు. అయితే కాబట్టి ఏంటంటే నేను దీన్ని 100% వ్యతిరేకిస్తాను. ఏ అలోపతి డాక్టర్ ఎవరన్నా అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదని ఒక శాస్త్రం. చాలా మంది వాళ్ళే నన్ను డెవలప్ చేసింది. చాలా మంది ఏంటంటే ఆ మాఫియా ఈ మాఫియా అంటారు. ఏ మాఫియాలు లేవు. అంటే మన కుటుంబాలల్లో ఒక ఊరు ఉందనుకోండి, అందరు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, మర్డర్లు చేసే వాళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, తిరిగిపోతుంటాడు, తాగుపోతుంటాడు, అన్ని రకాలుగా ఉంటారు. అందుకనే మన కుటుంబం ఇదంతా. ఏ వైద్యం అయితే ఏందండి, 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆయుర్వేద వైద్యం. దాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చింది అలోపతి మెడిసిన్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఏంటంటే మెయింటెనెన్స్ కోసం ఆయన డాక్టర్ అయ్యిండు, ఈయన కొడుకు డాక్టర్ అయ్యిండు, నేను కూడా చదివించుకుంటానే రకరకాలుగా. కానీ ఒక్కటి మాత్రం ప్రశ్న తల్లి ఏంటంటే, ఏ అలోపతి డాక్టర్ నిన్న వచ్చి మందులు వాడమని చెప్పలేదుగా? ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? నీకేమైనా జబ్బు ఉంటే నా దగ్గరకు వచ్చి వాడండి అని మనమే వెళ్తున్నాం. మన జీవన విధానం పురాతన కాలంలో ఏముందంటే, మన ఇంట్లో పెరట్లో మొక్కలు పెంచుకునేది, దాన్నే వాడుకునేది. సరే అలోపతి మెడిసిన్ వచ్చింది, మనకు అంత అవసరం ఏంది? ఇప్పుడు నిన్నైతే ఎవరు పిలవలేగా, నేను హాస్పిటల్ కట్టినా నువ్వు వచ్చి చేయించుకో అని ఇంటింటికి ఫోన్ చేసిండు ఆయన. అట్లా అనమాట. అంటే ఈ రకరకాలుగా చాలా మంది అపోహాలు, వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇట్లా చేస్తుంది, ఆయన అట్లా చేస్తుంది, ఎవరి విధి విధానాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే నాకు అలోపతి డాక్టర్లు చాలా మంది 10 నుంచి 18 కాంట్రాక్టులు ఉంటాయి. మీకు కాల్ లిస్ట్ చూపెడతా, నేను ఫోన్ చేస్తుంటా, వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సరదాగా సాయంత్రం పూట ఎక్కడైనా కలుస్తాము, మాట్లాడుకుంటాము, దీని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి అని. గర్భాశయం గురించి మొత్తం డీటెయిల్గా చెప్పినది ఒక డాక్టర్ నాకు. గుండె గురించి ఫంక్షనింగ్ గురించి చెప్పింది ఒక డాక్టరు, అర్థమైందమ్మా. కిడ్నీ ఫంక్షనింగ్ గురించి చెప్పింది ఒక నెప్రలాజిస్ట్. వాళ్ళందరూ లేకపోతే నేను ఎక్కడున్నా, ఏదో చిన్న వైద్యం చేసుకునేటో నేను, అర్థమైందమ్మా. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇప్పుడు ఆదాన్ ఛానల్ నుంచి నాకు ఫోన్ వస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే ఎందుకంటే జనరల్గా 99 మంది ఛానల్ నాకు సహాయం చేస్తే ఒక్క ఛానల్ వాళ్ళు ఎవరో ఒకరు తప్పుడు అడుగులు వేసి బెదిరియడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఒడిదొడుకుల మధ్యలో ఇంకొక విషయం తల్లి, ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి మాకు. ఏంటంటే TCHP అని ఒకటి యూనివర్సిటీ నుంచి మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. దాని ద్వారా జనరల్గా ఏంటంటే మెడికల్ షాప్ నిర్వహిస్తానికి కొన్ని షరతులతో కూడింది మెడికల్ షాప్ లైసెన్స్లు ఇస్తారు. ప్లస్ ఏంటంటే అది ఫార్మా, అంటే మాకు మందు తయారు చేసుకుంటాను కూడా ఎవరైనా BSc అంటే ఆ గ్రూప్ చదివిన వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటే దానికి కూడా లైసెన్సులు ఇస్తారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఆయుర్వేద వైద్యం అనేది ఒక విశిష్ట స్థాయికి, ఎందుకంటే చాలామంది గురువు గారు, ఎగ్జాంపుల్ వేణుగోపాల్ రెడ్డి గారు 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తుండు. ఆయన ఒక జాబు ఒక 10 సంవత్సరాల ఉండగా వదులుకొని వచ్చి వైద్యం చేస్తుండు. అట్లా ఇంతమంది మహానుభావులు ఏంటంటే చాలామంది శిలాజిత్ డబ్బాలు పట్టుకొని, అంటే తెలియక అది ఎంతసేపు ఈ సెక్సువల్ ప్రాబ్లం అని, ఈ శిలాజిత్ ఇది వాడాలని. శిలాజిత్ అనేది బాడీని శరీర తత్వాన్ని మారుస్తుంది. అది అంటే శిలాజిత్ కేవలం సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి కాదు, అనేక రకాల దాన్ని ఏ విధంగా మెల్ట్ చేసుకుంటే ఆ విధంగా. ఇప్పుడు దాన్ని కిడ్నీకి వాడచ్చు, ఇటు క్యాన్సర్కి వాడచ్చు, ఇటు HIVకి వాడచ్చు, ఇటు సుఖవ్యాధులకు వాడచ్చు, ఇటు షుగర్కి వాడచ్చు, ఇటు BP వాడచ్చు, థైరాయిడ్ వాడచ్చు. దాంట్లో ఏ మూలికతో అనుసంధానం చేసి తయారు చేసే, అంటే ఆ తయారు చేసే విధానం తెలిసిన వ్యక్తికి దాన్ని ప్రతిరోజు మేము 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు తయారవుతుంటుంది ఎవ్రీడే. మాకు సరిపోవట్లేదు. జనరల్గా ఏంటంటే, అంటే మీరు శిలాజిత్తు మూలిక 2 అనుసంధానం చేస్తే ఏంటంటే, మామూలు ఇప్పుడు శతావరి ఉంది, గర్భసంచి ప్రాబ్లంలకు ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా శతావరి క్షీరపాకం అని 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్లు పోసి బాయిల్ చేసి తాగమని ఇస్తాం. దానికి సంబంధించిన కొన్ని ఏంటంటే నవసార క్యాప్సూల్స్ అని ఇచ్చి ఆ గర్భశాంతి క్లీన్ చేస్తాం. అది ఎన్ని రోజులు పడుతుంది? ఎగ్జాంపుల్ 3 నెలలు పడుతుంది అనుకోండి. శిలాజిత్తో
మొక్కని అనుసంధానం చేస్తే కేవలం 15 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో అసలు ఉండదు. ఎంత పెద్ద గడ్డ అయినా కూడా కరిగించే నవసారం, అది బంగారం షాపులలో చాలామంది వాడుతుంటారు బంగారం తయారు చేసేటప్పుడు. అంటే ఇట్లాంటి మూలికలు ఉన్నాయి. దాన్ని కనుక ఇంకా ఏంటంటే ఈ శిలాజిత్తో మిలాఖత్ చేసి అంటే కలిపి అది చేసే విధానం తెలవాలి, దాంట్లో ఏంది కలపాలి. ఇంకొకటి ఏంటంటమ్మా, 30 గ్రాముల శిలాజిత్ మేము ఇస్తాము, 1/2 గ్రాము ఉదయం 1/2 గ్రాము సాయంత్రం. ఇంకొకటి ఏంటంటే అనుపానం, అంటే ఏ విధంగా తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే అలోవెరా జ్యూస్తో కొన్ని తీసుకోవాలి, అంటే సమస్యను బట్టి. ఇంకొకటి ఏంటంటే తేనెతో తీసుకునేది ఉంటుంది, అశ్వగంధ జ్యూస్ లాగా తయారు చేసి తీసుకోవడం ఉంటుంది, రకరకాలుగా. ఇంకా అల్లం రసంలో కూడా ఒకటి తీసుకొని ఉంటుంది, గ్యాస్ ట్రబుల్కి అయితే అల్లం రసం తీసుకుంటాం. ఇట్లా ఈ విధంగా అనుపానాలు కొన్ని ఏంటంటే మా గురుగారు చెప్పేది, ఆయన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పేది, గురుగారు చెప్పేది ఏంటంటే బలారిస్తా వాడితే పక్షవాతానికి చాలా బాగా, అంటే దాంట్లో ఏవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో బలారిస్తా అని మార్కెట్ దొరుకుతుంది, అశ్వగంధ అరిస్తాని, బల అరిస్తాని, ఇట్లాంటి ఒక 18 రకాల అన్నీ మేమేంటంటే కొన్ని వాడుతుంటాం సిరప్లు. దాంట్లో ఏంటంటే 30 ml ఒక 30 ml వాటర్ పోసి దీని కనుక దాంట్లో వేసుకొని తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. అంటే ఇక్కడ మూలికా సేకరణ అనేది ఉంటుంది, దాని శుద్ధి కార్యక్రమం ఏ విధంగా శుద్ధి చేయాలంటే కొన్ని ఏంటంటే అలోవెరా జ్యూస్లా, అల్లం నీళ్ళల్లా, ప్లస్ గంజి నీళ్ళల్లా, ఇట్లా ఈ విధంగా అనేక రకాలుగా కొన్ని శుద్ధి చేస్తుంటాం. వెలిగారం అని ఒకటి ఉంటుంది. వెలిగారం అనేది మనకు ఏంటంటే జనరల్గా ఈ చాలామంది అంటే మోషన్స్ క్లియర్ కాక పైల్స్ పిస్తుల అసలు చాలా ఎంత ఎక్సలెంట్ అంటే ఆవు నెయ్యితో కలిపి కనుక అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇంత బయటకు వచ్చినవి కూడా కరుగుతాయి. అంటే ఆ వెలిగారం శుద్ధి అనేది తెలవాలి, ఆ వెలిగారాన్ని ఎట్లా వాడాలో తెలవాలి. నవసారం శుద్ధి చేయడం, నవసారంతో పాయిజన్. ఇప్పుడు బంగారం మెల్టన్ కోసం వాడే నవసారము పాయిజన్, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలో తెలవాలి. అది చేసి కనుక మార్కెట్లో క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. అది ఉదయం 2 క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ వేస్తే గర్భసంచి, నీటి బుడగలు ఏదైనా కూడా కొట్టేస్తుంది. అట్లా అనమాట. ఈ ఇన్ని రకాలది తయారైతేనే ఆయుర్వేద వైద్యం. ముఖ్యంగా గురూజీ అంటే చెప్పండి, ఈ మధ్యకాలంలో ఈ సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి కదా, ఇంతకుముందు ఇన్ని లేవు. అంటే ఒకప్పుడు మన ఇంట్లో పెరట్లో పండిన కూరగాయలను తీసుకొచ్చుకొని తినేవాళ్ళము, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి తింటున్నాము, అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటున్నాం. అంటే కేవలం ఈ బయట ఫుడ్ తినటం వల్లేనా, లేదా వెదర్లో ఏదైనా మార్పులా, ఎందుకు ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అసలు? ఇప్పుడు గతంలో మనకు వ్యవసాయ క్షేత్రాలే ఒక్కటే మనకు, అయితే వ్యవసాయ క్షేత్రాన్ని నడుచుకుంటూ పోయేది. అక్కడ ఏం చేసేదంటే అక్కడ రేగి పండ్లు, సపోటా పండ్లు, జామ పండ్లు ఉదయాన్నే ఎవరు వంట చేయరు కాబట్టి వాళ్ళంతా ఇంతకుముందు కల్లాపు చల్లుకునేది పేడతో. ఈ అంత వంట మొత్తం అంటే ఇప్పుడు ఈ రోజు అంటే వాటర్ కొడితే పైప్ పెట్టి కొడితే ఇట్లా క్లియర్ అయిపోతుంది. అట్లా కాదు కదా, వీళ్ళు వంట తయారు చేసే వరకు ఒక 8, 9 అవుతుంది. వీళ్ళు పొద్దున్నే 6 గంటలకు పోయేది. ఆ పోయే ఏం చేసేదంటే ఏదో ఒకటి, అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా 4 ఫ్రూట్స్ తినేది. అది తిన్న తర్వాత చాలామంది మీకు వరి అన్నము ఈ మధ్య కాలంలో వరి గురించి డెవలప్ చేశారు కాబట్టి ఎవరైనా కూడా కొర్రలు, అండ్రు కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, జొన్నలు, సద్దలు, రాగులు ఇవి మనకు తెలిసినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మనకేమో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకంటమ్మా ఈ 80-90 సంవత్సరాలు ఎవరన్నా భార్య భర్తలు ఉన్నారంటే, ఎవరన్నా పెద్ద మనుషులు ఉన్నారంటే ఒక పొయ్యి గంట సేపు కూర్చుంటా, పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని అసలు మీరు ఏ విధంగా తినేది, అసలు ఏ విధంగా చేసేది. అరే పిల్లగా మేము పోయేది ఏంటంటే పొద్దున్నే పనులు తినేది, ఈ లోపు మాకేమన్నా జొన్న రొట్టెలు అయ్యో తీసుకొని వచ్చేది, అది తినేది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అప్పుడు కరెంటులు లేవు, మరి 6 గంటల వరకు అసలు జనరల్గా ఏంటంటే మన కరెంటు వెలుతురు పోతుంది కదా, ఆ వెలుతురు పోయే వరకు 6 గంటల లోపే తినాలి. ఇప్పుడు ఉదయం తిన్న తిండి మళ్ళీ రాత్రికి ఏంటంటే ఇంటికాడ పోగానే ఇంట్లో ఏంటంటే ఇంటి చుట్టూ దోసకాయలు, ఆ టమాటాలు, ఆ దొండకాయలు, ఆ బెండకాయలు, ఆ సొరకాయలు అవన్నీ ఉండే. ఉదయం ఏం ఫ్రూట్స్ తినేది. ఎవరైనా మీరు తెలుసుకోండి, 12 గంటల తర్వాత ఫ్రూట్స్ తినొద్దు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? మధ్యాహ్నం 12, ఉదయం లేచిన కానించి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ పండు నోట్లో పెట్టినా అది విషం. ఆ తర్వాత ఓన్లీ కూరగాయలు తినాలి. అయితే వీళ్ళు సాయంత్రం పోయి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సొరకాయ అసలు వాస్తవంగా ఇంతకుముందు ఆ గుండు సొరకాయలని వచ్చేది. నేను ఒక ఊరు వెళ్తే ఎక్కడ మనకు సిద్దిపేట దగ్గర మన మిత్రులు చాలా మంది ఒకళ్ళ ఇంట్లో
ఆ సొరకాయ కర్రీ పెట్టారమ్మా తల్లి, ఎంత అసలు నోరికి ఎంత రుచి ఉందంటే అంత టేస్ట్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర అంత పేడ గీడ వేసి వాళ్ళ ఇంట్లో అసలు ఎంత ఎక్సలెంట్, అవన్నీ పోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక నా రాత్రిపూట ఇక వీళ్ళు ఏం లేదు 7 గంటలకు పడుకునేది. ఇప్పుడు ఈరోజు పబ్బుల కల్చర్ వచ్చి, బార్ల కల్చర్ వచ్చి, వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం ఎక్కువ మొత్తంలో తినాలి, మధ్యాహ్నం అంతకంటే తక్కువ తినాలి, రాత్రి చాలా తక్కువ తినాలి. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది, ఉదయం టిఫిన్ 4 ఇడ్లీ తిని వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం ఎన్నో ఫ్రెండ్స్తో కూర్చొని బిర్యానీ తింటాడు. ఆ బిర్యానీ తిన్నాక మళ్ళీ రాత్రికి ఏం చేస్తాడంటే ఇంత మందు, దాని తర్వాత ఫుడ్. మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ కొన్ని సెంటర్లో చూడండి, రాత్రిపూట మొత్తం టిఫిన్ బండ్లు. అవునండి. మినప్పప్పు పులిసింది వాడొద్దు, అది శరీరాన్ని గుల్ల చేస్తుంది. అది ఎంతవరకు తెలుసు? మనం ఇడ్లీలు, దోశలు, ఉతప్పాలు అన్నిట్లా అదే ఒక్కరోజు కలిపిన పిండి 4 రోజులు చేస్తున్నారు. ఆ పులిస్తా ఉంటే అది కెమికల్గా. నాకు ఒక కెమికల్ ఇంజనీర్ మంచి మిత్రుడు ఉండు, ఈ బాబాయ్ దీని పరిస్థితి ఏంటంటే, అమ్మో అది విషం బాబాయ్, ఇట్లా అన్నీ తెలుసుకుంటా నేను, అందరికి ఫోన్లు చేస్తుంటా, అందరినీ కలుస్తుంటా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన జీవన విధానం అది. ఇప్పుడు చాలా మంది నేను డైట్ తయారు చేసిన, నేను కొబ్బరి నీళ్ళు తాగు లేదా మంచినూనె తాగు, ఇవన్నీ డైట్లు కాదు. అసలు వాస్తవంగా నేను తినే విధానం ఏంటంటే ఒక 2 మాటలలో చెప్తాను మీకు. ఉదయం లేవగానే నా కడుపు నిండా 1 కేజీన్నర పండ్లు తింటా, అనేక రకాలు సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కానీ అన్నీ. ఇప్పుడు ఈ సీజన్లో మామిడి పండ్లు, మా అమ్మ నాన్నకు షుగర్ ఉండే, నాకు లేదు, అట్లా. దాని తర్వాత ఈ అరటి పండ్లు, ఏది ఉంటుంది ఒక్కటని కాదు, సేపులు, బత్తాయిలు, కమలాలు, కివి ఫ్రూటు, ఏ ఫ్రూట్ ఉంటే అవన్నీ 4 తెచ్చుకు పెట్టుకుంటా, ఉదయాన్నే తింటా. తిన్న తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, లేకపోతే మిర్యాలగూడలో ఉంటే ఉంటా. 11 గంటలకు 12 గంటలకు ఆకలి అవుతుంది, లేకపోతే ఆకలి కాకపోతే తినను. ఆకలి అయితే కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అంటుకొరలు ఏదో ఒకటి చేసుకొని, నేను మామిడికాయల సీజన్లో మినిమం 4-5 క్వింటాళ్ళు మామిడికాయలు తెచ్చి కోపించుకుంటా ఒరుగుల్లాగా. పచ్చి మామిడికాయ వాటిని ఎండలో ఎండబెడతాం, ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తాం. చాలా మందికి నా మిత్రులకు చాలా మందికి ఇచ్చిన, ఇప్పుడు బయట ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక ఇస్తే ఆ డబ్బులు వస్తే రావు అన్న ఉద్దేశంతో చాలా మంది వర్కర్లు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అట్లని ఎవరి వాళ్ళు ఆన్లైన్ తెప్పించుకుంటారు. అంటే ఆ పౌడర్ దగ్గర పెట్టుకుంటాను నేను, సాంబార్ చేసుకొని తాగుతాను దాంట్లో. ఎందుకంటే కొర్రలు కానీ, అరికలు కానీ, సామలు కానీ, ఊదలు కానీ, అండ్రుకొర్రలు కానీ, జొన్న అన్నం కానీ, లేకపోతే సద్ద అంగడి అన్నం కానీ, లేకపోతే రాగులతో కానీ, ఎప్పటికైనా కూడా ఏదైనా ఒకటి రసంలాగా ఉండాలి. ఆ రసం ఏంటంటే చింతపండు పాయిజన్. మా అమ్మ అనేది చింతపండు పులుసు అనేది తగలదురా బిడ్డ అనేది, అది విసర్జనకారిరా. మాకేం చేసిందంటే శనివారం రోజు, ఆదివారం స్కూల్ ఉండదు కదా, నైటు చింతపండుని మిరియాల చారుతో మిలాఖత్ చేసి రాత్రి 2 టీ గ్లాసులు తాపిచ్చేది నాకు, మా చెల్లెకు. పొద్దున్నే మోషన్ అయ్యేది. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో నేల తంగడాకని ఆ కొండల మీద ఉండే, బిడ్డ నేల తంగడాక ఈ విధంగా ఉంటుంది, పోయి తెచ్చుకోపో అని అవి ఎండబెట్టి 1 చెంచా పొడి శనివారం రాత్రికి వేస్తే ఆదివారం రోజు 2 సార్లు మోషన్స్ అయ్యేది. ఎంత ఆరోగ్యం అమ్మా. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఆముదం, వంట చేసిన ఆముదం ఉంటుంది. ఎవరైనా వంట చేసిన ఆముదం ఎవరైనా చూస్తురా? ఇప్పుడు ఆన్లైన్లో ఆ ఆముదం కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాదు, మా దగ్గర ఏంటంటే ఆముదాన్ని వంట చేసి తయారు చేస్తాం. చాలా మంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, 200 ml పంపిస్తాం, అది 5 నెలలు 6 నెలలు వస్తుంది. 2 చెంచాలు మజ్జిగ లేసి ఉదయాన్నే కనుక లేచి తాగితే, ఎర్లీ మార్నింగ్ టన్ క్లీన్ చేసిన తర్వాత మజ్జిగ లేసి 2 చెంచాలు వేసి అట్లా హోల్లో పెట్టాలి. దాన్ని కలుపుకొని కనుక మొహం కడగంగానే కాస్త వేడి నీళ్ళు తాగి, 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగి ఇది తాగితే కడుపు మొత్తం చెత్త అంతా కొట్టేస్తుంది. అసలు ఏదైనా ఈ పొట్ట రోగాల పుట్ట కాబట్టి దీన్ని శుద్ధి చేసిన కార్యక్రమం. ఇప్పుడు పుట్టిన పిల్లాడు నుండి వంటామృతంతో ఉగ్గు పెట్టేది, ఇప్పుడు ఉగ్గు కార్యక్రమం ఉందా? లేదు. అందుకనే ఇంకొకటి ఏంటంటే ఒక మహానుభావుడు సుభాష్ పాలేకర్ గారు భారతదేశం మొత్తం తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్క సెంటర్లో యూరియా సౌపర్పాటు గుళికలు వాడొద్దు, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతా, మీకు ఒక జీవన విధానం నేర్పుతా, జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతంతో పంటలు పండిస్తే అద్భుతం అని చెప్తే ఏ ఒక్క రైతాన్ని వింటుండా? ఒక మహానుభావుడు ప్రఫుల్ల ఏదో పేరుంది, ఆయన ప్లాస్టిక్ మీద ఒక ఉద్యమం చేసాడు. ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళండి మీరు,
ఆ కూరగాయలు 4 కూరగాయలు తీసుకుంటే 4 కవర్లు వేస్తాడు, ఒక పెద్ద కవర్లు వేసిస్తాడు. నేనైతే ఒక చేతి సంచి పట్టుకొని పోతాను. 99% నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. అసలు ఓన్లీ క్లాత్ బ్యాగ్. ఈ విధంగా అందరూ చేయగలిగితే ఆ సుభాష్ పాలేకర్ గారు దేశం మొత్తం తిరిగి, కొంతమంది ఇప్పుడు మహానుభావులు ఉన్నారు చాలామంది, నేను అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటా, మన ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. నాకు ప్రకృతి వ్యవసాయం అంటే భలే ఇష్టం. జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఈ దేశంలో ఈ భరతమాత మనకు జన్మనిచ్చింది, కనీసం ఈ దేశానికి ఏదైనా ఒక మంచి పని చేయరా బిడ్డ అని మా అమ్మ అనేది. మనకు నీ పుట్టుక ఎవరికి తెలియదు, కానీ మనం వెనుక పోయే వరకు ఏదో జీవితంలో సాధించాలని. అందుకే ఆ సూర్యభగవానుడు ప్రతిరోజు నేను ఓం సూర్యదేవాయ నమః అని మా గురువుగారు ఎప్పుడైనా కూడా ఉదయాన్నే లేవగానే ఒక 18 సార్లు 108 సార్లు సూర్యదేవాయ నమః అన్న తర్వాత నువ్వు ఏదైనా కార్యక్రమం నోట్లో మంచులు పోయేవాడి. కాబట్టి అది చేసిన పుణ్యము నాకు 100 ఆవులు సాధే ఆ సూర్యభగవానుడు నాకు ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే తల్లి, ఈరోజు మనీ మంత్ర, ఇంకొకటి అగ్నిహోత్రం చేస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు. అవన్నీ ఫేక్. నాకు తెలిసినంతవరకు నేను ఎంతోమంది గురువులతో మాట్లాడా. డబ్బు కోసం జీవన విధానాన్ని మనం తాకట్టు పెట్టద్దు. అగ్నిహోత్రం అనేది ఇప్పుడు మనకు ఆవులు ఉన్నాయి, ఆవు పిడికలు తయారు చేస్తాం. ఆ పిడికలతో ఈరోజు ఒక హోమగుండం కట్టాం మనం మిర్యాలగూడలో. దాంట్లో ఏంటంటే ప్రతిరోజు 108 పిడికలతో ఒక సుమారు మన ఓపిక 200 ml 500 ml ఒక లీటర్ వరకు ఆవు నెయ్యితో ఏంటంటే మనకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ 108 సార్లు మినిమం పోయాలి బిడ్డ, తర్వాత నీకు ఓపుకుంటే చేయలేకపోతలేదు అని మా గురుగారు ప్రతిరోజు చేసేది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. ఇప్పుడు హోమగుండం కట్టా, రేపు శుక్రవారం నాడు దాన్ని నేను నా సతీమణి మాధవి గారు అని ఇద్దరం పోయి ఆడ చేద్దానికి మొత్తం అన్ని రెడీ చేసుకున్నాం. దానివల్ల ఏంటంటే అమ్మా, ఈరోజు అగ్నిహోత్రం గురించి కూడా తప్పుడు సమాచారం ఏంటంటే, ఈ పేపర్ మీద పెన్నుతో రాస్తే కోట్లు వస్తాయి, ఈ తమలకు మీద ఆకు రాస్తే మన జీవన విధానాన్ని, మనం గుడికి పోతే ఇప్పుడు ఈ అగ్నిహోత్రం ఏంటంటే, అది చేస్తే ఏంటంటే, ఇప్పుడు నేను వైద్యం చేస్తున్నాను, నేను వైద్యం కోసం బలశాలిగా మారుతా. ఇప్పుడు చాలామంది మహానుభావులు ఒక 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు మంచాన పడ్డోళ్ళు, అంటే ఒక మహానుభావుడు ఆయుర్వేదకు సేవ చేసిన వ్యక్తి ఈరోజు మంచం మీద ఉన్నాడు. సరే, పేరు సంబోధించడం తప్పు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు టెన్షన్ పడుతుంటారు. మనిషి నవ్వుతూ ఉండాలి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఎవడెప్పుడు పోతారు. ఈ ట్రైన్ జర్నీ లాంటిది, ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, దిగేటోళ్ళు దిగుతారు. అయితే ఈరోజు అగ్నిహోత్రం కూడా వ్యాపారం అయిపోయింది. నేను జాతకాలు ఈ అగ్నిహోత్రం చేయండి, మీకు ఇంట్లో కోట్లు వస్తాయి, లక్షలు ఏడొస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఇంకా 2 గంటలు కష్టపడతాడు, సోమరిపోతాడు, ఒకరిని మోసం చేస్తాడు. మా గురువుగారు ఆ మాట చెప్పేది. బిడ్డ నువ్వు కొద్దిగా సెట్ అయిన తర్వాత, ఎందుకంటే అగ్నిహోత్రం చేయడం అంత ఆషామాషి కాదు. అగ్నిహోత్రం చేయాలంటే మినిమం 500 mlతో చేయాలి. అంటే 1/2 లీటర్ ఆవు నెయ్యితో 4,000 రూపాయలు ఈరోజు మార్కెట్ రేటు. అర్థమైందమ్మా? 100 పిడికలు 108 పిడికలతో చేయాలంటే 20 రూపాయలకు ఒక పిడిక ఆన్లైన్లో అమ్ముతున్నారు. మన సొంత గోశాల కాబట్టి, సొంత గోశాల అయినా అక్కడ పేమెంట్లు చేయాల్సిందే. వర్కర్స్కు పేమెంటు, రెంటు, మనకేమో ఆస్తిపాస్తులు ఉన్నాయి కాదు, అన్నీ లీజుకి. కాబట్టి ఏంటంటే కొంత ఆర్థికంగా బలపడిన తర్వాత ఇప్పుడు ఏముందమ్మా, నేను ఒక వాట్సాప్ గ్రూప్లో అగ్నిహోత్రం చేస్తున్నా అంటే, ఈ అగ్నిహోత్రం ఎట్లా చేస్తారని 200-300 కాల్స్ వచ్చినాయి. రోజు 1/2 లీటర్ నెయ్యి. గురుగారు నేను ఒక 10 రోజులకు నేను ఆవు నెయ్యికి డబ్బులు ఇస్తాను. పిడికలు మీ దగ్గర తయారవుతున్నాయి, 20 రూపాయలు పిడిక. గురుగారు ఎన్ని పిడికలు వాడతారు? 100-108 పిడికలు వాడతారు ప్రతిరోజు, మరి 2,000 రూపాయలు నేను ఒక 5 రోజులకు ఇస్తాను. అట్లా చాలామంది హయ్యర్ ఆఫీసర్స్ నాకు ఒక 6 నెలల వరకు కమిట్మెంట్ ఉంది ఇప్పటికీ. ఓకే గురుగారు మీరు స్టార్ట్ చేసినాక నాకు చెప్పండి, మీరు గినక 1 లీటర్ ఆవు నెయ్యితో గినక అగ్నిహోత్రం చేస్తే అది 3 కిలోమీటర్ల వరకు రేడియేషన్ లేకుండా చేస్తుందట. మనకు సెల్ ఫోన్లు పొద్దుగూకులు వాడుతుంటాం, మనం విష ఆహారం తింటుంటాం. అవన్నీ ఏంటంటే బాడీ ఎంత ఎనర్జీగా ఉంటుందంటే అంత ఎనర్జీ, అంతే. అక్కడ ఏం చేయొద్దు, అగ్నిహోత్రం చేస్తుంటే వచ్చి చేసుకొని కూర్చోవాలి, అంతే. మళ్ళీ అదేంటంటే మన హాల్లో ఇట్లా రేకులు కానీ లేకపోతే స్లాబ్ కానీ రూములు కానీ ఉంటాయి కదా, ఆ రూములలో పోయి అక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నువ్వు చేసే పనిలో నైపుణ్యత ఉంటుంది. అంతేగాని డబ్బుల కోసమో భగవంతునికి ఆ గుడికి పోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే ఇంకోటి చర్చికి పోతే డబ్బులు వస్తాయో, మసీదుకి పోతే డబ్బులు వస్తాయని ఆలోచించవద్దు. మన ప్రశాంతత కోసం మనం, ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే భగవంతుని స్మరించాలి. ఇప్పుడు చాలామంది భగవంతుడే లేదంటారు, లేకపోతే ఇంకోటి ఇది ఆయుర్వేదం, ఇది ఏంది అని అంటారు. ఆయుర్వేదం గురించి మా గురుగారు ఎంత చక్కగా చెప్పేదంటే, చరకుడు, వాగ్భటుడు, ఇలాంటి ఎంతోమంది సుశ్రుతుడు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు.
వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేసేది తెలుసా అమ్మ? నేను ఒక పుస్తకంలో చదివిన. ఇప్పుడు చిరక మహర్షి ఉండు. చిరక మహర్షి ఏంటంటే ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ ఊర్లో ఎవరికైనా కాలు ఇరిగింది, ఎగ్జాంపుల్ కాలు వాచింది, వాడిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ రకరకాల ఆకుల్ని పోసి ఆ రకరకాలుగా కట్లు కట్టి ఆ విధంగా చేసి ట్రీట్మెంట్ అయినాక ఈ ఆకు మోకాల నొప్పులకు పనిచేస్తుంది, ఓకే, ఇది కడుపులో నొప్పి అని ఎవరన్నా అనుకో వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది. మా గురువుగారు అందుకనే ఎవరైనా వస్తే ట్రీట్మెంట్కి వస్తే ఎమ్మటే మందులు ఇవ్వకపోయేది. వాడిని ఉదయం 3 గంటలు కూర్చోబెడతాడు. లోపల ఏం పని ఉండదు, రామా 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 అని చదువుకుంటూ కూర్చునేది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేది ఖాళీగా ఉన్నప్పుడు. ఇది చాలా ఎంత ఉపయోగం అంటే అసలు మీకు చేసి చూపెడుతు తల్లి. ఎందుకంటే ఈ ఆదాన్ ఛానల్లో వచ్చే ఈ వీడియో ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి. మా గురువుగారు ఏం చేసేదంటే కింద కూర్చొని వజ్రాసనంలో కూర్చొని ఈ చేయడం కాదురా, నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ బ్రీతింగ్ అనేది పెంచుకునేది. ఇప్పుడు ఏం లేదు తల్లి, ఇట్లా మాయ లేదు, మంత్రం లేదు. ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఓకే, ఇది ఇట్లా అన్నప్పుడేమో గాలి బీరవాలి, ఇట్లా అన్నప్పుడు వదిలిపెట్టాలి. ఇట్లా గనక ప్రతిరోజు నేను ఒక 100 సార్లు చేయను, బయటికి వెళ్ళను. ఉదయం చేయాలి, ఉదయం ఎప్పుడైనా ఏం లేదు. ఓకే, భోజనానికి ముందు అర్ధగంట ముందు కానీ, భోజనం తర్వాత అర్ధగంట తర్వాత కానీ, మీకు వీలున్నన్ని సార్లు. నేను పేషెంట్లు వస్తుంటారు పోతుంటారు కదా, ఇక వాళ్ళు లేనప్పుడు ఇట్లా చేసుకుంటూ కూర్చుంటా. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, మళ్ళీ చూపెడతా. జనరల్గా ఏంటంటే అసలు మనిషి ఎంత అసలు మన శరీరము అన్నీ కూడా మనం తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఏంటంటే మనం ఫంక్షన్లలో వెళ్తుంటాం, ఆ ఫంక్షన్లలో మాంసం తినొద్దని ఎక్కడ లేదు. మా కొండకోయల్ మా గురువుగారు ఫ్యామిలీ మొత్తం అందరూ మటన్ తినేది, అందరు తినేది. ఎప్పటికైనా కూడా మటన్ వండిన రోజు పెరుగుతో తినకండి. ఓకే, అంతే మీరు చేయాల్సింది. మీరు మటన్ తినండి, ఎంత మీ అలవాట్లని మార్చుకోమని మేమేం చెప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఫంక్షన్లల్లో వేడి వేడి అన్నం పెడతారు. వేడి వేడి అన్నం పెట్టిన తర్వాత దాని మీద ఐస్ క్రీమ్ ఎంత విషపూరితమైందంటే అంత విషపూరితమైనది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చూసిన చేపల పులుసు పెరుగుతూ ఉంటుంది. అవును, ఇది నేను విన్నాను, చేపలు పెరుగు తినకూడదు అంటే. అస్సలు ఎంత అంటే విరుద్ధ ఆహారం తల్లి. మనకు అమృత ఆహారం, విరుద్ధ ఆహారం ఈ రెండు గమనించినప్పుడే భోజనానికి ముందు అర్ధగంట ముందు నీళ్లు తాగొద్దు, అర్ధగంట తర్వాత నీళ్లు తాగాలని ఎప్పటికైనా కూడా మనం ఏం చేస్తామంటే బాటిల్ని గడ 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 తాగుతుంటాం, కానీ గ్లాస్ పెట్టుకొని గ్లాస్తో తాగాలి. అంటే దాంట్లోనే అంత డిఫరెంట్ ఉంటే మనం విషాహారం తీసుకుంటే మన శరీరం ఎంత గుల్లబారిపోతుంది. ఈరోజు రాత్రి కనపడ్డ వాళ్ళు ఉదయం కనపడతలేరు, ఎంత ఘోరం. ఒక ఇలాంటివి చెప్తారండి మాకంటే తప్పకుండా దానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే ఏం లేదు తల్లి, ఆవు నెయ్యిలా ఎల్లిపాయలు ఉంటాయి కదా, మా గురువుగారు ఏం చేసిందంటే ఒక ఇన్ని ఎల్లిపాయలు వేయించి పెట్టుకునేది, దూరగా వేయించి అవి గాజు కంటైనర్లు వేసి పెట్టుకునేది. అంటే ఆవు నెయ్యి పవర్ ఉన్నంతసేపు అవి ఖరాబ్ కావు. ప్రతిరోజు ఒక 5 ఎల్లిపాయలని భోజనంలో అట్లా తీసేసుకుంటే మీకు జీవితంలో కూడా హార్ట్ అటాక్ రాదు. ఓకే, వేయించిన వెల్లిపాయలని ఒరిజినల్ స్వచ్ఛమైన దేశీ ఆవు పాలతో తయారు చేసిన నెయ్యితో ఎల్లిపాయల్ని చేసి పెట్టుకొని రోజు ఒక 5, ఉదయం టిఫిన్లో ఒక 2, మధ్యాహ్నం భోజనం 2, రాత్రి 1, ఒక 5 ఏదైనా ఒకటేసారి 5 కూడా తీసుకోవచ్చు, పెద్దగా ఏమనిపించదు. ఏదైనా అల్సర్ ఫార్మింగ్ ఉన్న వాళ్ళకు 1-2 రోజులు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి ప్రక్రియ. చాలామంది నాకు ఫోన్లో ఛాతీలు నొప్పి వేస్తుంది సార్ అంటే ఎమ్మటే నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా అంటే నేను ఫస్ట్ చెప్తా ఏంటంటే మీకు గినక గ్యాస్ట్రిక్ అల్సర్ పేగుపూత ఉంటే మీకు ఆ విధంగా నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఒక 200 గ్రాముల ఓమ తీసుకోండి, 30 గ్రాముల నల్లుప్పుతో దాంట్లో కలిపి బాగా మిక్సీ చేసి బట్టకు వస్త్రగాయితం అంటారు, అంటే బట్టలో వేసి బాగా ఇట్లా అనండి, మంచి పౌడర్, ఫైన్ పౌడర్ వస్తుంది. దాన్ని ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని రాత్రి అన్నం తిని పండుకునేటప్పుడు 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగమని చెప్తాం. అసలు కొద్దిపాటి కనుక గ్యాస్ ట్రబుల్ ఉంటే ఇమీడియట్గా పోతుంది. ఓకే, దానితో పాటు ఈ ఆముదము ట్రీట్మెంట్ ఒకటి చేస్తాం. మనం ఏం చేస్తామంటే మజ్జిగ అని ఇప్పుడు బయట దొరికేదన్నీ కెమికల్సే, పాల ప్యాకెట్ ఎవరు కూడా వాడొద్దు.
అయితే ఎక్కడైనా మన పాలు పిండినే ఉంటే తెచ్చుకొని పెరుగు తోడు పెట్టుకొని, అసలు వాస్తవంగా ఏంటంటే ఈరోజు ఉదయం పాలు తోడు పెట్టినది రాత్రికి పెరుగు అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒకరోజు వదిలేయాలి మళ్ళీ నెక్స్ట్ డే వరకు. దానికి పులిసిన మజ్జిగ అంటారు. దాన్ని మజ్జిగ చేసుకొని ఒక గింత మిరియాల పొడి, మిరియాలను అయితే మా దాంట్లో ఏం చేస్తామంటే ఆవు తేటలను శుద్ధి చేస్తాం. మన సున్నపు తేట, సున్నం ఉంటుంది కదా తల్లి, దాంట్లో ఏంటంటే నీళ్ళు వేసి కలబెడతాము. ఆ తేట తీసి పక్కకు పెడతాము. మిరియాలు వేసి, మిరియాలు మాకు ప్రతి మందులో వాడతాం. దాన్ని శుద్ధి చేయకుండా అసలు వాడం. ఫస్ట్ నీళ్ళల్లో వేసి అవి ఇప్పుడు ఏంటంటే మిరియాలు చాలా కల్తీ వస్తున్నాయి. ఇది ఏంటంటే పొప్పడి పండు గింజలు కూడా అందులో కలుపుతారు కొన్ని రకాలుగా, ఇంకా వేరే రకాలు కూడా కలుపుతారట. అదేంటంటే వాటర్లు వేసి దాన్ని నాణ్యమైన తీసి మన సున్నపు తేటల్లో కనుక దాన్ని శుద్ధి చేసి ఆ విధంగా ఎండబెట్టుకొని పౌడర్ చేస్తాం. మజ్జిగల ఈ విధంగా నేను ఈ మిరియాలు కనుక మీరు శుద్ధి చేసుకొని ఏం లేదు, సున్నపు తేటలా దాన్ని నానబెట్టాలి. ఒక 4 hours నానబెట్టిన తర్వాత ఆ సున్నపు తేటను పడేయాలి. మంచిగా ఫ్రెష్గా కడగాలి. ఏదైనా నీడకు ఒక చిన్న అంటే క్లాత్ కానీ ఏదైనా వేసి అవి ఎండబెట్టుకోవాలి. అంటే నీడకు అంటే ఎండలో కాదు, ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసి మంచిగా ఎండిన తర్వాత ఒక 4-5 రోజులు లేట్ అయినా కూడా మంచి ప్రశాంతంగా ఎండుతాయి. ఆ ఎండిన తర్వాత ఏం చేయాలంటే అర చెంచా ఉదయం, అర చెంచా మధ్యాహ్నం, అర చెంచా సాయంత్రం మంచి మజ్జిగ, అంటే పాకెట్ పాలు కాకుండా ఏదైనా గేదె పాలు, ఆవు పాలు ఏదైనా తెచ్చుకొని అది కనుక ఆ పులిసిన మజ్జిగల అంటే ఒకరోజు ఈరోజు ఉదయం పాలు సేకరించాలి, ఉదయం తోడు పెట్టుకోవాలి, రాత్రికి పెరుగు అవుతుంది, రాత్రికి వదిలేసి మార్నింగ్ దాన్ని పులిసిన మజ్జిగ అంటారు. దాంట్లో కనుక ఈ మిరియాల పొడి, మన పెప్పర్ అని అంటుంటాం, అది అర చెంచా, చిన్న చెంచాతో అర చెంచా అయినా చాలు. ఒక వారం రోజులు ట్రై చేస్తే అసలు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. చాలా ఎక్సలెంట్ మెడిసిన్. గ్యాస్ ట్రబుల్కి ఒక ఆయన ఫోన్ చేస్తాడు, సార్ మొత్తము ఇప్పటికి 20 హాస్పిటల్ తిరిగిన సార్, నాకు గ్యాస్ ట్రబుల్ పోతలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది గ్యాస్ సమస్య. అంటే జనరల్గా ఏంటంటే మనము నీరు తీసుకునే విధానము, భోజనం తీసుకునే విధానము, ఇంకా ఏంటంటే ఈ వరి పొల్యూట్ అయిపోయింది కాబట్టి వరిలా కొట్టిన మందులు ఏ దేంట్లో కొట్టరు, మిర్చిలో కొట్టిన మందులు ఏది కొట్టరు. కాబట్టి ఏంటంటే జనరల్గా మనము చదువుకున్న వ్యక్తులం. ఇప్పుడు కాలాన్ని అనుకున్న ఇది కలియుగం. ఇంతకుముందు అంటే ఏదో యుగాలల్లో ఏదైనా నడిచింది. అప్పుడు ధర్మం రాజ్యం వేలింది, ఈరోజు ధర్మం రాజ్యం వేలే పరిస్థితి, పాపం రాజ్యం వేలే రోజులు. కాబట్టి దానికి అనుగుణంగానే ఫుడ్ తీసుకోవాలి, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా బట్టలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే టైట్ జిన్ పాయింట్లు వేస్తారు. అది ఎంత ఎఫెక్ట్ అంటే తల్లి గర్భాశయానికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను చాలామంది దాని మీద వీడియోలు కూడా చాలా ఛానల్లో మాట్లాడినా. ఏ ఒక్క ఆడపడుచు కూడా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విషయం తల్లి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఈ పెళ్లి కాని అమ్మాయిలకు మెచ్యూర్ అయిన తర్వాత, మెచ్యూర్ అయిన కానించి నువ్వుల లడ్డూలు పెట్టాలి, పల్లీల లడ్డూలు పెట్టాలి. పెడితే పల్లి బెల్లం, నువ్వుల బెల్లం, పల్లి బెల్లం. ఇప్పుడు బెల్లం కూడా అంతా కల్తీ అయిపోయింది. కానీ ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక గౌడ సంఘం వాళ్ళు తాటి కళ్ళుతో బెల్లం తయారు చేస్తారు. ఎక్సలెంట్ అనమాట. తాటి బెల్లం అని తమిళనాడు నుంచి తెస్తారు, రోడ్ల మీద అమ్ముతారు. అది విషం, అది వాడొద్దు ఎవరైనా కూడా. ఆ సొసైటీ వాళ్ళు నేను చాలా మంది కాంట్రాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు. దాంతో తేనె తయారు చేస్తారు, దాంతో బూస్ట్ అయితే ఎంత బాగుంటుందండి అది, అసలు ఎక్సలెంట్ అనమాట. అంటే బూస్ట్ టైప్ చాలా ఎక్సలెంట్. అది ఒక సేవా కార్యక్రమం చాలా. అంటే కాకపోతే కొద్ది ఖరీదు ఎక్కువ ఉంది, 1000 రూపాయలు లీటర్ తేనె ఉంది, అయినా పర్లేదు, ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇప్పుడు చిరక మహర్షి ఏం చెప్పిండంటే తేనె కడుపు నిండా తాగి ఆవులను వెతుకు అన్నాడు. అంటే సాయంత్రం పూట ఆవులు ఇంటికి రాకపోయేదట, బాగా తేనె తాగి ఓరా ఆవులు చూసుకురాపు అనేది. అంటే అప్పుడు ఏంటంటే అమ్మా ఆ తేనె తాగినాక ఇప్పుడు ఎవరైనా మా దగ్గర వాకింగ్ పోతున్నాం సార్, నాకు షుగర్ లేదంటే 2 చెంచాలు తేనె తాగిపో అని చెప్తాను. అట్లా అది ఎక్సలెంట్. ఏంటంటే బాడీ నా శరీర తత్వాన్ని పెంచుతుంది, కొంతసేపు ఎక్కువ కూడా వాకింగ్ చేయగలుగుతాం. అయితే ఈ విధంగా ఆయుర్వేద తాటి బెల్లం గురించి చెప్తున్నారు మీరు. తాటి బెల్లము 100% మనకి ఏంటంటే మంచి తాటి బెల్లం. దానికి ఏంటంటే పిల్లలకి ఎవరైతే చిన్న లడ్డూలు చేసుకోవచ్చు, లేకపోతే దాంతో పాయసం వండి పెట్టొచ్చు. జనరల్గా ఏంటంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలకి ఇలాంటివి ఇవ్వాలి అంటారు. పిల్లలకు ఏం జరుగుతుందంటే ఆ పీరియడ్స్ స్టార్ట్ అయినాక వాళ్ళకు అభశుభం తెలియని 10 సంవత్సరాలు 11 సంవత్సరాలకు అవుతుంది, వాళ్ళకి ఏం తెలియదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే తల్లి వాళ్ళ శరీరాన్ని కాపాడుటకు ఇట్లాంటి నువ్వుల లడ్డు,
చాలా కాల్షియం పెరిగి చాలా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి తాటి బెల్లం తెచ్చుకొని, ఒరిజినల్ తాటి బెల్లం తెచ్చుకొని దాన్ని కనుక ఓ లడ్డు రూపంలో చేసి ఇస్తే ఎక్సలెంట్. ఇంకొకటి ఏంటంటే పురుషులు తినాల్సింది ఏంటంటే, మీరు కొన్ని అంటే మా ఊర్లో తాండాలు ఎక్కువ ఉంటాయి. అయితే నా క్లాస్మేట్కు పెళ్లి కోసం తీసుకుపోయి వాళ్ళ మామ ఇంట్లో పెట్టి వాళ్ళు ఏం చేసిందంటే కొబ్బరి బెల్లం దంచి బాగా దంచి ముద్దలు ముద్దలు పెట్టేది. అంటే శరీర తత్వం పెరుగుతానికి, మంచి ఆరోగ్యవంతుడు కావాలని. అయితే పురుషుడు తినాల్సింది ఏంటంటే కొబ్బరి లడ్డు. కొబ్బరి, అది వెండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, ఆ లడ్డూలు కనుక తినగలిగితే మనం ఏదంటే జనరల్గా అది కొద్దిగా ఇది కొద్దిగా తినమంటే ఎవరు తినరు. కాకపోతే లడ్డూలు తయారు చేసుకుంటే 1 నెల 2 నెలలు నిల్వ ఉంటాయి, 1 నెల రోజులు పాటు తినవచ్చు. ఉదయం ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు. మీరు ఎంత షుగర్ ఉన్నా కూడా ఏం లేదు. అసలు వాస్తవంగా ఏంటంటే ఇంకొక మాట తల్లి, షుగర్ వ్యక్తి నా దగ్గరకు వచ్చింది అనుకోని, ఓ 3 రోజులు ఉండవని పొద్దున్నే పండ్లన్నీ తినిపిస్తాను. సార్ నాకు షుగర్ ఉంది, మామిడి పండ్లు పెడుతున్నాను. నువ్వు తినరా బాబు, నీకేం కాదని. నేను తింటున్నా, నువ్వు తిను. అట్లా అసలు ఏమి కాదు. ఇంకొక అసలు మేజర్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఆయుర్వేదంలో షడ్రుచులు. షడ్రుచులు అంటే 6 రకాల రుచులు. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు. ఈ 6 రకాలు. మీరు ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన చెక్ చేసి మొత్తం మందులు రాస్తాడు. మీరు ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో స్వీట్ తినకండి, చక్కెర తినకండి, అన్ని తినకండి. మరి ఆ తీపి అనే పదార్థం ఎట్టొస్తుంది? బెల్లము లేదా తేనె. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గరకు ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చాడు. అతని ఏజ్ వచ్చి 28 సంవత్సరాలు. అయితే వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చాడు. వాళ్ళ నాన్నగారు తీసుకొని వచ్చి, సార్ నా కొడుకు షుగర్ ఉందంటే, ఎప్పుడు వచ్చిందంటే 2 years అవుతుందని. టైప్ 1 టైప్ 2 వాళ్ళే చెప్తారు. టైప్ 2 సార్, నేను అంతా ఎడ్యుకేటెడ్ పిల్లలు, అంతా చదువుకున్న వాళ్ళు. టైప్ 2 ఏముంది ఊకనే పోతుందని అంటే, వాళ్ళ నాన్నగారు ఏదో కౌంటర్ కాడికి వెళ్ళి ఏదో మాట్లాడుతుండే, మందులు ఇచ్చినాము, అది మూలికలు ఇచ్చినాము. ఆయన పోయిన తర్వాత వాడు నా చెవిలో ఏం చెప్తుందంటే, సార్ గింత తీపి తినాలని నా కోరిక సార్, మా నాన్నగారు ఒక గింత కూడా నోట్లు పోనిస్తలేడు అని. నేను ఎమ్మటే ఏం చేసినట్టు, మా దగ్గర తాటి బెల్లం ఉంటుంది, తాటి బెల్లాన్ని లోపలికి పోయి ఇది చేసి 2 ఉండలు చేసి ఒకటి తిన్నాను. తిన్నాడు. మళ్ళీ ఒక అర్ధగంట సేపు బయట కూర్చుండు. వాళ్ళు ఆలోచించుకోరు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఒక 2-3 పేషెంట్ తీసుకొని వచ్చారు. పోయేటప్పుడు ఇంకో లడ్డు ఇచ్చిన. ఈరోజు నాకు తెచ్చిన రిపోర్ట్ ఏంటంటే, తినకముందు 190, తిన్న తర్వాత 280. వాడు ఏం చేసిండే, తెల్లారి ఎందుకో మరి మన డౌట్ వచ్చిందో మరి 2 రోజులకు చెక్ చేసుకుంటూ, తినకముందు 90, తిన్న తర్వాత 110. వాడు సాటిస్ఫైడ్గా నిద్రపోయిండు. ఇంకొకటి ఏంటంటే తల్లి, ఒకటి గుర్తుంచుకోవాలి, జబ్బు బారిన మళ్ళీ పడ్డోడు ఏం చేయాలంటే, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఇది శాస్త్రం. దీనికి తిరుగులేదు. అసలు మనిషికి ఏమి కాదు. వాడు తినమంటే, నాకు సాంబార్ ఉండాలి, నాకు మటన్ ఉండాలి, నాకు చికెన్ ఉండాలి, నేను 2 పెగ్గుల మందు తాగాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఈ రకరకాలుగా ఆలోచనతో ఉన్నోడు జబ్బుని అంటే రికవరీ కాలేడు. ఇప్పుడు మా దగ్గర చాలామంది పేషెంట్ వస్తారు, కిడ్నీ డయాలిసిస్ వాళ్ళు వస్తారు. ఒక పేరు చెప్పొద్దు కానీ, ఒక ఆర్ఎంపీ డాక్టర్ వల్ల వైఫ్ ములుగు ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఆమెకి ఏం చెప్పినట్టే, భార్యాభర్తలు కూర్చోబెట్టి, అమ్మ నువ్వు మంచి మూలికలు ఇస్తామో వాడు తల్లి, నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే, ఆయుర్వేదం నీకు ఎంత నమ్మకం ఉంటే, నువ్వు అంత జల్దీ రికవర్ అవుతావు అని చెప్పిన. సమస్య ఏంటి? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ క్రియాటిన్ వచ్చేసి 7 ఉంది, 7.4 ఎంతో ఉంది. ఆమె చెప్తే ఏం చేసిందంటే, ఇక వాళ్ళ భర్త 2 పిల్లలేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇక వాళ్ళేమో ఉండేది ములుగు దగ్గర ఒక చిన్న ప్రాక్టీస్, చాలా వెల్ ప్రాక్టీస్ అన్నాడు అతను. ఆర్ఎంపీ డాక్టర్ అయినా కూడా రోజు 100-150 మంది వస్తారు ఆయన దగ్గరికి, ఇంటీరియర్. ఇక నాకే 100 మంది పంపించిందంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆయన దగ్గర ఎంతమంది వస్తారో ఆలోచించారు. ఆమెకు ఒకటే చెప్పిన, అమ్మ కడుపు నిండా తిన్న తల్లి, కట్టి నిండా నిద్రపో, నీకు అవకాశం ఉంటే రైస్ బంద్ చేయమ్మా, ఎందుకంటే కూరలు అరకలు సామానని మంచిగా పోయేటప్పుడు ½ కేజీ తీసుకుపోయిందంట. మందులు వేసుకుంటూ ఆమె ఏం పని చేస్తలేదు. పొద్దున్నే లేచి మంచిగా ఏమైనా అవకాశం ఉంటే కొద్దిగా వాకింగ్ చేయమ్మా, సాయంత్రం కూడా తిన్న తర్వాత, నైట్ కూడా రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేయమ్మా, ఎప్పుడు డే టైం పడుకోకమ్మా, డే టైం నిద్ర మంచిది కాదు అని కొన్ని నియమాలు చెప్పిన. ఆ మందులు వాడుకుంటూ వాళ్ళకు ఏంటంటే, ఆ మందులు వాడుతుంటే ఏం జరుగుతుందో, బాడీ నువ్వు యాక్టివ్ ఉంటే, నీ బాడీ శరీరతత్వం ఎంత మార్పు వస్తే నువ్వు అంత యాక్టివ్ అవుతావు. అప్పుడు నీకు ప్రాబ్లం పోయినట్టంటే. ఆమె 15-20 రోజులలో అసలు మామూలు కాదు, మొత్తం భర్తను వదిలేసింది, ఫోన్ పక్కకు పడేసింది, ఏం పని చేస్తలేదు. పొద్దున్న వాకింగ్ పోతుందట, వస్తుందట, మందులు వేసుకుంటుందట. ఒక 5-6 రకాలు ఇస్తాం. ఇదే నాకు సరిపోయింది, ఇంత తిన్నాక మళ్ళీ వాకింగ్, మళ్ళీ ఇదే
అసలు ఇంట్లో ఆగట్లేదట, చేసిందట ప్రశాంతంగా. ఎవరైనా ఫోన్ చేసి కిడ్నీ ప్రాబ్లం ఏమైంది వదిలే నీకు ఏమైందంటే, నాకేం లేదు, ఒక మహానుభావుడు నాకు మంది ఇచ్చి పోయింది. నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే, నువ్వు జబ్బుతో బాధపడుతుంటే నీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఈ ఓదార్పు చేసేటప్పుడు ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం ఏంటంటే, ఎవరైనా జబ్బు బారిన పడ్డవాళ్ళు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికి అని చెప్పకుండా ప్రశాంతంగా ధైర్యంతో ఉండాలి. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, నైట్ 10:45 ఫోన్ చేస్తారు. గురువుగారు కొద్దిగా అరికాలు మంటలు వేస్తున్నాయి, వానికి ఉందే జబ్బు, అరికాలు మంటలు వేస్తాయి కదా, వాడు తీసుకుపోయి 4 రోజులు కూడా మందులు వాడు. కొంతమంది ఏంటంటే నా దగ్గర రికవరీ పేషెంట్ రేషియో చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వచ్చేటాళ్ళు హడావుడికి వస్తారు, ఏదైనా వీడియో చూడంగానే ఒక దన్ను వస్తారు. అది తీసుకొని ఆ ప్రాసెస్ మొదలు పెట్టే వరకు ఇది చేదు ఉంది, ఇది కడుపులో తిప్పుతుంది. మా గురువుగారు చెప్పింది ఏంటంటే, పెద్ద పేగులలో బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా పోతేనే జబ్బు పోతుంది, అది కడుపులో తిప్పుతుంది, మోషన్ అవుతుంది. ఆయుర్వేదం ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా 2 సార్లు మోషన్స్ అవుతాయి తప్ప కళ్ళు తిరిగి కింద పడి కొట్టుకోడు. ఓకే, ఇది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ప్రశాంతంగా ఉండి కొద్ది జబ్బు ఉన్నప్పుడు వస్తే ఏ జబ్బు అయినా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హెచ్ఐవి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అంటే ఫస్ట్ సుఖవ్యాధులతో స్టార్ట్ అయ్యి హెచ్ఐవిగా కన్వర్ట్ అవుతుంది, లేక హెచ్ఐవి ఉన్న వాళ్ళకి డైరెక్ట్ వస్తుంది. సుఖవ్యాధులతో భారతదేశంలో ఇప్పటి వరకు నాకు ఒక 5-6 స్టేట్ల నుంచి వస్తారు. వాళ్ళు 8 years, 9 years, 10 years, 5 years అని చెప్తుంటారు. మా దగ్గర ఒకటి అడవి కందని ఒక పొడి ఉంటుంది, అడవి కంది చెట్టు, దాని యొక్క గింజలు ఉంటాయి. ఆ గింజలు దంచి పౌడర్ చేసి మనం శిలాజిత్తులో 80% ఉడకబెట్టిన తర్వాత ఈ పొడి వేసి బాయిల్ చేసి 30 grams ఇస్తాం. కేవలం వాళ్ళకి ఏంటంటే యూరిన్లో బర్నింగ్, రకరకాలుగా అవయవాల మీద కురుపులు, అవయవాలు ఫంక్షనింగ్ లేక రకరకాల ప్రాబ్లం పురుషుడైనా స్త్రీ అయినా అట్లే ఉంటుంది. కేవలం 10 నుంచి 15 రోజులు లేకపోతే 45 రోజులు వాడితే అసలు మొత్తం ఉండదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న జబ్బు అయినా. ఇంకొకటి ఏంటంటే, హెచ్ఐవి గురించి నేను ఎక్కువ అంటే నా నోటి నుంచి నేను చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు బిజినేపల్లి దగ్గర కృష్ణస్వామి అని ఒక వ్యక్తి ఉండు, ఒక సాధు. ఓకే, నా దగ్గర శిలాజిత్ ఉంటుంది ఒరిజినల్. ఆ శిలాజిత్ ఇస్తాము, ఒక వంట సిస్టంలో చేసుకోవాలి, ఒక 4-5 రకాల ఫ్రూట్స్ అవి చెప్పి, అంటే దాంట్లో కొన్ని ఇంకా కలపాలి. అసలు హెచ్ఐవి జబ్బు కాదురా బాబు, ఆ యాంకర్ కనుక ఇంటర్వ్యూ చేస్తుంటే హెచ్ఐవి జబ్బు కాదు, ఇంట్లో చేసుకుంటే మొత్తం పోద్ది, షుగర్ 4 నెలల్లో పోతుందని ఆ మహానుభావుడు చెప్తుంటే అసలు నేను అంటే మేము ధైర్యంగా, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేసే వాళ్ళం, రకరకాల వ్యక్తులు ఉంటారు, మన నోటి నుండి ఆ మాట చెప్పలేక ఒక మహానుభావుడు చెప్పిండని ఆయన ఎప్పుడు తలుసుకుంటాను నేను. మేము చేసే వైద్యం అదే, ఆయన చేసే వైద్యం అదే, అందరు చేసే వైద్యం అదే. ఆయన శిలాజిత్ సింగిల్ శిలాజిత్ ఇస్తాడు. మేము రకరకాలుగా, మేము ఇప్పుడు ప్రస్తుతం 32 రకాల శిలాజిత్తులు తయారు చేస్తున్నాం, రాబోయే కాలంలో 130 చేస్తాం. ఓకే, అట్లా అనమాట. అయితే ఆయన ఏంటంటే ఎంత ధైర్యంగా, ఇప్పుడు చాలామంది ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి, భారతదేశంలో చట్టాలు పెట్టుకుంది మనమే. ఇది నాన్ క్యూరబుల్ ట్రీట్మెంట్ అంటే దాని గురించి మనం మాట్లాడదు. కానీ ఈరోజు ఏంటంటే అసలు ఎవరికైనా ఎదిరించి బిజినేపల్లి కృష్ణస్వామిని మీరు కొట్టండి, యూట్యూబ్లో వచ్చేస్తుంది. కొడితే షుగర్ 4 నెలలు వాడండి, మొత్తం పోండి. అసలు ఈ మొత్తం శిలాజిత్ మేము ఇచ్చేది. ఇంకొకటి ఏంటంటే కర్పూర శిలాజిత్ అని ఉంటుంది, శిలాజిత్ కర్పూర శిలాజిత్ మొత్తం పోండి అని అంటాడు. అసలు నేను అవాక్ అయిపోయాను జనరల్గా. అంటే అంతమంది మహానుభావులు సాక్రిఫికేషన్ చేసి ఆయుర్వేద వైద్యాన్ని ఎంతోమందికి నేర్పించి, ఇంకొకటి ఏంటంటే మాకు పారంపర వైద్యుల సంఘం ఉంది మాకు. ఒకప్పుడు ఏంటంటే మీటింగ్ పోతే 80 మంది 60 మంది వచ్చేది, ఈరోజు 100 మంది వస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మన చంద్రశేఖర్ గారు అని దాని అధ్యక్షుడు, అంటే ఏపీ తెలంగాణ కలిపి ఇప్పుడు తెలంగాణను డివైడ్ చేస్తానికి సర్జన రమేష్ గారని మన వరంగల్లో ఉంటాడు. ఆయన కన్వీనర్గా ఉండి రేపు 12వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ 12వ తారీఖు మీటింగ్లో ఫుల్ బాడీ వేస్తారట. వేసి దాన్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తారు. కొన్ని 100 మంది, అది దాదాపు ఇప్పటికే ఒక 20 గ్రూపుల ఫామ్ అయ్యి, అంటే డిస్టిక్ ఒక గ్రూపు, ముందు అందరు కలిపి ఒక గ్రూప్. ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కాబట్టి చాలామంది మహానుభావులు ఏం చేస్తారంటే, ఈ వేణుగోపాల్ రెడ్డి గారి మా గురుగారు లాంటి వాళ్ళు అసలు వైద్యాన్ని ఎంత చక్కగా చెప్తారంటే, దీని గురించి అడిగావుగా, ఇది కలుపు, జీలకర్ర కలుపు, అల్లం కలుపు, బెల్లం కలుపు, ఏమంటే చెప్పేస్తారు. నేనేం చేసుకుంటాను, రికార్డ్ చేసుకుంటాను, నేను మళ్ళీ మర్చిపోతాను. ఒక గురువు వాక్కు కోసము వెయిటింగ్ చేయాలి, అన్నీ ఒకసారి ఎవరు చెప్పరు.
ఎందుకంటే అసలు చెప్పరు వాళ్ళ కుటుంబ వైద్యం అని. ఇప్పుడు చాలామంది వాళ్ళ కుటుంబ వైద్యం ఉంటుంది చెప్పరు. నాకైతే ఎవరైనా ఫోన్ చేసి నేను చెప్పేస్తాను. అసలు పబ్లిక్కే చెప్తాము జనరల్గా, చిన్న చిన్న అయితే ఎందుకయ్యా నువ్వు చేసుకోవాలి. కానీ కాకపోతే వీళ్ళు చేసుకోరు. ఆ గురువుగారు దానికి 2000 పంపి అంటారు. అంటే నమ్మకం ఉన్న వాళ్ళు అట్లా. ఈ ఆయుర్వేదాన్ని ఎంత చదివినా ఎంత చేసినా మా గురువుగారు చెప్పేది అసలు దాన్ని ఇది ఒక మహాసముద్రం రా బాబు, నువ్వు ఒక ట్యాంకర్ నీళ్ళు కూడా తోడలేవు. ఇది పరిస్థితి నిజమమ్మా. అసలు ఎంతమందిని కలిసినా నేనంటే పంజాబు, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహారు, రాజస్థాను, నేను ఆవులకు పోయేటప్పుడు అట్టే 4 రోజులు ట్రిప్ వేసి వాళ్ళు వీళ్ళు అన్ని స్టేట్లలో. నాకేంటంటే నాకు ఒక భగవంతుని ఇచ్చిన ఒక వరం ఏంటంటే నేను సార్ ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్లో రీజనల్ ఫీల్డ్ మేనేజర్. మాకే అన్ని స్టేట్లలో ఉన్నది. ఎవరికైనా ఒక్కరిని ఫోన్ చేస్తే వాడు ఇప్పుడు ఆ కంపెనీ లేదు, అయినా కూడా ఆ టీంలు ఉన్నాయి, ఆ పరిచయాలు ఉన్నాయి. ఏదన్నా ఒక విషయం కావాలంటే నాకు పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఒక మంచి బ్రీడ్ ఉంది అని అంటే ఒక మిత్రుడికి ఫోన్ చేస్తే నాకు జీజా అంటారు, బావా అన్నట్టు. నేను వాడిని జీజా అంటే అరే జీజా కాయరే అంటే అట్లా మనం సంబోధించుకుంటాం. వాడు అక్కడికి పోయి ఆ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని ఆ వాట్సాప్ వీడియోలు తీసి వాట్సాప్లో పెట్టి మొత్తం రేట్లు మాట్లాడి అన్ని నేను పోయే వరకు అన్ని మాట్లాడి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్నాం. మీరు ఏ స్టేట్లో అయినా కూడా. సో మీ దగ్గర ఉన్న 100 ఆవుల్లో రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన ఆవులు ఉన్నాయి. అంటే ఒంగోలు ఒకటి ఉంది, గిర్ ఒకటి ఉంది, సాహువాల్ ఒకటి ఉంది. ఆ 3 రకాలే. ఎందుకంటే పొట్టి జాతి ఉన్నాయి కదా, అది పుంగనూరు అంటారు. అవి ఒక 2 అంటే 3 ఒకటి 4 తెస్తే దురదృష్టవశాత్తు ఒకటి కాలం చేయడం జరిగింది. ఒక 3 ఉన్నాయి. దాన్ని కూడా ఎక్కువ తేవాలన్న ఒక ఆలోచన. ఏదైనా ఆర్థిక భారం తల్లి. నేను ఒక ఇల్లు కట్టుకుంటానికి ఒక కలెక్టర్ గారు నాకు సాయం చేశారు. అంటే జనరల్గా ఏంటంటే దానికి ఆశ్రమం కడుతుంటే చాలా మంది, ఒక లేబర్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లా రకరకాలుగా ఎంతోమంది మీ వైద్యం బాగుంది గురుగారు, నేను దానికి కూడా చాలా మంది డబ్బులు ఇస్తుంటారు, ఆ దాన ఎంత అవుతుంది ఏందని. అయితే నేను ఏంటంటే ఈ విషయాలు బయట చెప్పొద్దు అంటారు వాళ్ళు. కానీ ఏంటంటే నా మనసు ఆపుకోలేక నేను అన్ని ఆవులు పోషించే అంత అంటే ఆ స్థితిలో నేను లేను. కాకపోతే ఏంటంటే మా దగ్గరికి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మందు 5000 అవుతుంది. ఒక్కొక్కరు వస్తారు, గురుగారు 3 నెలల నుంచి తిరిగి నాకు ఏం తీసుకోపో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే ఇంకొక పెద్ద కాన్సెప్ట్ అసలు వాస్తవంగా వచ్చినాము. పిల్లలు కాని దంపతులకు ఆయుర్వేదంలో పిల్లలు పుట్టరని ఒక అపోహ. మేము ఏం చేస్తున్నాం అంటే 3 రోజులు మనకు ఆశ్రమం ఉంది, అక్కడ ఏం చేస్తామంటే రూములు గీములు అన్నీ ఉంటాయి, భోజనం గీజనం అన్నీ పెడతాం. 3 రోజులు రండి మా దగ్గర ఉండండి, పసరు పోస్తాం, 3 నెలల మందులు ఇస్తాం. మాకు ఎలాంటి డూపా ఇవ్వద్దు. ఆ వసతి ఏమైనా భోజనానికి ఏమైనా ఉంటే డొనేట్ చేయండి, మందులకు డబ్బులు ఇవ్వద్దు. మీకు 6 నెలల వరకు ట్రీట్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ అంటే హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో ఒక అతనికి పిల్లలు అయితే ఆయన కొంత అమౌంట్ అంటే రా మెటీరియల్ ఇప్పి నాకు వద్దని చెప్పిన దానికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం 50,000 డోసుల కోసం రా మెటీరియల్ తయారు చేశాం. 50,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడమే. 50,000 మంది కూడా ఒక 3 నుంచి 4 నెలలు వాడే అంత స్టాక్ తయారు చేసి పెట్టాం. దాని ఏంటంటే ఇప్పుడు సమస్యలు ఏంటి అనేది దానికి తగ్గట్టుగానా, లేదంటే ఏ సమస్య అయినా ఇప్పుడు అదే అమ్మ భార్యాభర్తలు అంటే ఓన్లీ ఇది దీనికే పిల్లలు కానీ దంపతులకే. ఇప్పుడు ఆ మహానుభావుడు డొనేట్ చేసింది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఒకటే తల్లి, పిల్లలు కానీ దంపతులకు ప్రాబ్లం ఏంటంటే ఉంటేనేమో పీరియడ్స్ ఇన్రెగ్యులర్, ఫైబ్రాయిడ్స్, పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అంటే ఇదే ప్రాబ్లం. యూరిన్ బర్నింగ్ కొంత ఏదన్నా ఇట్లా ఇద్దరు సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉంటాయి. జెంట్స్కి ఏముంటుంది స్పెర్మ్ కౌంట్ ఒకటే, అదంతే. ఆ రెండింటిని ఒక 3 నెలలు బ్యాలెన్స్ చేస్తే తప్పకుండా అవుతారు. కానీ వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుండాలంటే ఈ మందు వాడితే అవుతుందని. అట్లా చాలా మంది ఊర్లలో పసరు పోస్తారమ్మా, అది ఓన్లీ 3 days. ఆ పసరే ఇప్పుడు మిర్యాలగూడెం పోస్తానికి రెడీ చేస్తున్నాం. అట్లా అనమాట. సో ఇది మిర్యాలగూడలో ప్లాన్ చేస్తున్నారు. మిర్యాలగూడెంలో మనకు ఆశ్రమం ఉంది, దాన్ని కట్టుకున్నాము. చాలా మంది అక్కడికి వస్తారు. అంటే మిర్యాలగూడెంలో ఈ మందుల తయారీ అక్కడ లేదు. జనరల్గా ఏంటంటే నా మిత్రుడి అక్కడ కొండ్రపోల్ అని ఒక ఊరు ఉంటే అక్కడ తయారు చేస్తున్నాం మందులు. ఎందుకంటే ఏవి సరిపోవట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది వచ్చి ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుందని స్టాక్ ఒక దగ్గర, గోశాల ఒక దగ్గర, మన ఆశ్రమం ఒక దగ్గర. హైదరాబాద్లో ఓన్లీ కన్సల్టెన్సీ అంతే. అట్లా అనమాట. ఇక్కడ కూడా పెద్దగా స్టాక్ ఏమి ఉండదు. వాళ్ళకు కొరియర్, మేము ఎవరు కూడా మందులు కొరియర్ ద్వారా పంపిస్తాం, మా దగ్గర ఇవ్వం. ఎందుకంటే స్టాక్ పెట్టుకునే రైట్స్ మాకు లేవు. ఈ మధ్యలో నా మెడికల్ షాపు అప్లై చేశాను, అదొకటి ఫార్మా లైసెన్స్ కూడా ఎనాలిసిస్ రిపోర్ట్ల కోసం ఇచ్చాము. అది కూడా ఈ మధ్యకాలంలో వస్తుంటుంది. మాకేంటంటే పరంపర వైద్యులం కాబట్టి మాకు కూడా లీగల్గా భగవంతుని దయ వల్ల అదొక అవకాశం ఇచ్చారు. చాలామంది మా దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నట్టు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ ఆయుర్వేదాన్ని ఒక పటిష్టంగా తయారు చేయాలని మన యొక్క ఆశయం అన్నమాట.
రైట్ రైట్. మీతో మాట్లాడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను చాలా విషయాలను కూడా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలని కూడా ఉంది. బట్ మనకి రోజంతా సరిపోతుంది కాబట్టి మీరన్నట్టు ఆయుర్వేదం పెద్ద మహాసముద్రం లాంటిది. దాంట్లో నేను నాకు తెలిసిన నీటి బిందువు అన్న నేర్చుకున్నానా? ఈరోజు తెలుసుకున్నానా? నీటి బిందువు కంటే ఎక్కువనే నేర్చుకోవచ్చు. నేను ఎవరికైనా ఒకటే అన్న ఫైనల్గా చెప్పేది, కాలచక్రంలో జరిగే దానికి మీరు టెన్షన్ పడొద్దు. మనము ఎప్పుడైనా పోయే వాళ్ళవే, 6 అడుగుల నేల కోసం పాకులాడే వ్యక్తులం మనం. కాబట్టి ప్రశాంతమైన జీవితం, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు. మంచి మిత్రులు ఎవరైనా పోయినప్పుడు ఒక 100 మంది మిత్రులు వచ్చి ఫలాని వ్యక్తి మంచి వ్యక్తి అనిపించుకుంటే చాలు. వానితో గొడవ పెట్టుకొని, వీనితో గొడవ పెట్టుకొని, ఆ వ్యాపార గొడవ, ఈ వ్యాపార గొడవ అవన్నీ కాకుండా 10 మందికి, నాకు చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మిర్యాలగూడలో కానీ హైదరాబాద్లో కానీ, ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. మీరు చేసే కార్యక్రమం మంచిగా చేయండి అని. ఎందుకంటే తల్లి, మనం ఇప్పుడు ఆర్థికంగా కోటీశ్వర్లం కావు మనం. కాకపోతే ఏంటంటే మన 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 ఎంప్లాయీస్, మన శాలరీస్, మన ఆవులు, మన ఇవన్నీ చూసుకునే వరకు సరిపోతుంటుంది. కాబట్టి ఏంటంటే ఉడతా భక్తితో అన్ని కార్యక్రమాలు చేయాలని నాకు ఒక ఆలోచన. కాబట్టి ఏంటంటే జీవితంలో మనం పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. ఒక ఉంగరం తీసుకుపోలేము, ఒక అద్దాలు తీసుకుపోలేము, ఒక చొక్కా తీసుకుపోలేము. ఇది అందరికి తెలిసిన విషయమే. ప్రశాంతమైన జీవితం గడపాలి, నలుగురి సాయం చేసే విధంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అమ్మా, చాలామంది ఇంటర్వ్యూలో చాలామంది అన్నారు, మీరు ఏంది ఈ అవతారంతో ఉంటారు, మంచి కలర్ వేసుకుని డాక్టర్ అంటే ఏ విధంగా ఉండాలి. మా గురువు గారు చెప్పిన మాట ఒకే ఒక మాట, నిజాయితీగా బ్రతుకు, నిజ రూపంలో బ్రతుకు. నీకు హెయిర్ వైట్ ఉంటే నువ్వు నల్లగా పెయింట్ వేసి కూర్చొని, లేకపోతే నీకు పొట్ట ఇంత ఉంటే నువ్వు పొట్ట లోపటికని కూర్చొని, లేకపోతే అసలు నీ శరీర తత్వాన్ని ఏదో అంటే నువ్వు నిజంగా ఉన్న వాస్తవాన్ని చెప్పకపోతే నువ్వు తప్పు చేసిన వాడవుతావు. ఈ కొన్ని విషయాలు, అగ్నిహోత్రం చేయి, ఆవును పెంచు, ఆముదం తయారు చేయించు, ఆముదం లేనివాడు వైద్యుడు కాదు. ఈ మా గురువు గారు ఏ విధంగా చెప్తే ఆ సూర్యభగవాన్ దయ వల్ల మా మిత్రుల సహకారంతో అన్నీ ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే కాలంలో ఒక మంచి బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠము, ఫలాని పీరియడ్లో పండిట్ శ్రీనివాస్ గురూజీ అని ఒక వ్యక్తి బ్రతికున్నాడు, ఈ కార్యక్రమాలు చేశాడు. వెల్ అండ్ గుడ్. మనము చనిపోతే కొన్ని లక్షల మందిల మనసులో నిలబడాలి బిడ్డ అని మా గురువు అనేది. మా గురువుని అన్నిత్యం తలుచుకుంటున్నాను. మా అమ్మని, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సోమయ్య, రాగమ్మ అయినా కూడా నాకు జీవం పోసిన వ్యక్తి ఆయన. అనునిత్యం ఆయన స్మరణలో ఏంటంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే ఒక 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నేనైనా కాల్ చేస్తే ఆయన చేస్తాడు. చేసి ఇది చేసినాం, ఏమైంది, ఇది ఆవుమూత్రం పడ్డవన్నా, ఎండలో పెట్టవన్నా, ఏమైంది, అది మనం చెప్పినది ఏమైంది, ఇట్లా ఏంటంటే కమాండింగ్. ఒక గురువు లేని వైద్యం ముందుకు పోదు. ఎప్పుడు ఎవరితో ఒక టచ్లో ఉండాలి. కడప శ్రీనివాస్ గారు అన్నారు, ఆయన కూడా మంచి మెడిసిన్ తయారు చేస్తారు. ఎప్పుడన్నా గురుగారు ఏంటి పరిస్థితి అని, ఆయన నేను గురువు అంట, ఆయన నన్ను గురువు అంట. ఇట్లా డిస్కషన్. జనరల్గా ఏంటంటే నేనే పెద్ద వైద్యుని అని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ. నువ్వు ఇంకా చాపపిల్ల అనేది ఎప్పుడు ఈత కొడుతూనే ఉంటుందిరా. మనము కూడా ఎప్పుడు కొంతమందితో టచ్లో ఉండాలి. నేను సుమారు ఒక 40-50 మంది గురువులతో అంటే వైద్యులతో ప్రతిరోజు అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు 2 రోజులకు ఒకసారి నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాను. ఏమైంది, ఇదేమైంది, ఇట్లా మీరు ఏం చేస్తారు. మేము చాలామందికి షేర్ చేసుకుంటాం వైద్యాన్ని. ఒకప్పుడు అయితే అట్లా లేదు. కొంతమంది మహానుభావులు పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోయిందా, తప్పకుండా దీన్ని అభివృద్ధి చేద్దామని కంకణం కట్టుకున్న వ్యక్తులు, తప్పకుండా అలాంటి వాళ్ళు నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తప్పకుండా మీ ఛానల్ ద్వారా ఏంటంటే, ఆయుర్వేదం ఒక వేదం, 6000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వేదాన్ని తప్పకుండా దీన్ని పోషించండి. అంతేగాని ఎవరో చిన్న చిన్న తప్పులు చేసి దాన్ని ఆయుర్వేదం వైపు వృద్ధొద్దని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు ఏంటంటే మీ యూట్యూబ్ ఛానళ్ళకు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసే మమ్మల్ని తీసుకొచ్చి ఈ విధంగా కూర్చోబెట్టి కొన్ని మంచి విషయాలు పబ్లిక్లో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాము. కొన్ని విషయాలు ఏంటంటే అమ్మా, ఒక 3 సంవత్సరాల కింద వైద్యం ఇప్పుడు ఉండదు. ఇంకొకటి ఏంటంటే ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, పండిట్ శ్రీనివాస్ గురూజీ వైద్యం స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎన్నో మెరుగులు దిద్దుకున్నాం. ఎంతోమంది మహానుభావులు కలిసిరు, ఎన్నో శిలాజీ తెచ్చినాం, కర్పూర శిలాజీ తెచ్చినాం, రకరకాల అన్ని పుటం చేయడము, ఆ మందులు మూలికలు తయారు చేసే విధానంలో ఎంతో మార్పు వస్తుంది. ఎప్పుడో మీరు ఏంటంటే గతంలో నేను 2 నెలలు వాడినా గుణం లేదు. ఒక వైద్యుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 5 నుంచి 6 నెలలు టైం ఇస్తే
దానికి ఏమన్నా మనం ఏమన్నా ఫలితాన్ని చూపెట్టవచ్చు. ఇది పరిస్థితి. Right.